రైట్, గుడ్ మార్నింగ్. నా మనం ఇంతకుముందు చదివినటువంటి ధర్మజుని వాక్పటిమలో ధర్మజుని వ్యక్తిత్వం గురించి లేదా దౌత్య లక్షణాల గురించి చూసాం. నేను 10 డైమెన్షన్స్ ఇచ్చాను, గుర్తున్నాయా? ధర్మనీతి వర్తన, రాజనీతిజ్ఞత, వరుసగా ఏమన్నా ఒక 4-5 చెప్పండి. ధీరోదాత్తత అంటే చూసి చెప్తున్నారా? పాలనా దక్షత అంటే టక ధర్మజుని లక్షణాలు అంటే ఒక 10 చెప్పాలి, రైట్? ఇంకా కృష్ణుడి గురించి నేను చెప్పాను కొన్ని లక్షణాలు. ఇప్పుడు ఒకటేసారి ఒక్కొక్క పాత్ర గురించి చెప్పేస్తే గుర్తుండవు. అందుకే ధర్మజుని గురించి 10 డైమెన్షన్స్ చెప్పాక నెక్స్ట్ కృష్ణుడి గురించి ఈరోజు చెప్తున్నాను. కృష్ణుడిది మీరు విన్నారు, నీ మది ధర్మైకనిష్టమై ఉన్నదంటూ మాట్లాడాడు. అలానే నీకు తగిన న్యాయం చేకూరేలాగా నేను సంధికార్యం నిర్వహించే ప్రయత్నం చేస్తాను, కానీ నేను యుద్ధానికి సిద్ధపడమని చెప్తున్నాడు. పైగా కృష్ణుడిని మా తండ్రి పాండురాజు ఏమన్నాడు? ఆపద కడవం పెట్టగా నోపి శుభంబైన దాన్ని చేకూర్చమని నిన్ను చూపి చనిపోయాడని చెప్పాడు. ఆ విధంగా చెప్పాడు. ఎవరు? ధర్మరాజు అన్నాడు కృష్ణుడిని. విధంగా కృష్ణులో దివ్యాదివ్యతత్వం లేదా స్వరూపం అనేది మనకి కనిపించే మౌలిక అంశం, లక్షణం. కృష్ణుడి గురించి మమ్మెరుగుదు, ఎదిరినెరుగుదు, వాక్యముల నెమ్మెరుగుదు, వాక్యముల పద్ధతిని ఎరుగుదు, పొమ్మెవడ నేను నీకు బుద్ధులు చెప్పను అంటున్నాడు. దానికి సంబంధించి నేను చాలా సుదీర్ఘమైన వ్యాఖ్యానం చేశాను. అందులో ఏముంది? సర్వాంతర్యామి తత్వం. ఇప్పుడు నేను మీకు ఉదాహరిస్తున్నాను కూడా పద్యాలని. ఇప్పుడు సర్వాంతర్యామి తత్వం అన్నప్పుడు ఉదాహరించవలసినటువంటి పద్యం ఏమొస్తుంది? మమ్మెరుగుదు, ఎదిరినెరుగుదు, నెమ్మెరుగుదు, వాక్యముల పద్ధతిని ఎరుగుదు, అన్నీ తెలిసిన వాడివి నువ్వు, సర్వాంతర్యామి అన్నట్టు. అలా దివ్యాదివ్య తత్వంలో ఆపద కడవం పెట్టగా నోపి శుభంపైన దాన్ని అన్నట్టు కూడా చెప్పచ్చు. అలానే కాకుండా మళ్ళీ నువ్వు దౌత్యకార్యం నిర్వహించే వ్యక్తిగా తను చేసిన ఉపన్యాసంలో కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది చాలా చోట్ల. దాంతోపాటు కృష్ణుల్లో కృష్ణతత్వం అంటాం కదా మనం. కృష్ణతత్వం అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఇదే కృష్ణతత్వం అంటే ఇదే. కృష్ణుడు దివ్యులకు దివ్యుడు, అంటే దేవులకు దేవదేవతలకు అంతిమ దైవం, మానవులకు అంటే దేవేతరులు, దేవ ఇతరులు అంటే ఎవరు? మానవులు. మానవులకు ఒక సర్వంతర్యామి, అదివ్యుడు కానీ అదివ్య నాయకుడు. అంటే దేవేతరులకు, మానవులకు, అదివ్యులకు ఎలా కనిపిస్తాడు? భవ్యులకు అంటే దివి భువి, భువిలోకంలో నాయకుడు. నాయకుడు అంటే అన్ని సమస్యలను పరిష్కరించే ఒక కౌన్సిలర్ లాంటివాడు. ఒక ఎడ్యుకేషన్ కౌన్సిలర్ ఉంటారు, ఒక మ్యారిటల్ కౌన్సిలర్ ఉంటారు, ఒక సైకాలజిస్ట్ ఉంటారు, అట్లా. అది అందులో కృష్ణుడు అంటే ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే తత్వం ఉంటుంది. ఒక నీరు ఏ పాత్రలో పోస్తే ఆకారం సమకూర్చుకున్నట్లు కృష్ణుడిలో ఆ తత్వం ఉంటుంది, కృష్ణతత్వం. సో ఇలా సర్వంతర్యామి తత్వం అంటే అందరి మనసు తెలిసినవాడు, ఎవరికి ఏది కావాలో గమనించగలిగిన సునిశ్చిత పరిశీలన శక్తి కలిగిన వాడు. అది కృష్ణుల్లో ఉంటుంది, సర్వంతర్యామి తత్వంలో. ఇది నెక్స్ట్ కృష్ణుల్లో ఉండే మరొక మౌలికమైన, ఎప్పుడు చాలా తక్కువ మంది గుర్తించే అంశం ఉంటుంది. ఏంటిది అది? కృష్ణుల్లో ధర్మనీతి వర్తన. ఓకే, అంటే ధర్మం నిలబెట్టడం ఇవన్నీ అది బాగుంది. మీరు చెప్పేది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కృష్ణుడిని మనం ఒక భగవద్గీతలో శ్లోకం ఉంటుంది. ఏం శ్లోకం అది? యదా యదా హి ధర్మస్య అన్న సందర్భంలో ఏం చెప్తాడు? సంభవామి యుగే యుగే అని కూడా అంటాడు. అంటే తను ఎప్పుడూ అధర్మం పెచ్చరిల్లిన ఒక అవతార పురుషుడిగా వస్తాడు. అవతార పురుషుడు అంటే ఆ సందర్భంలో ఆ పాత్ర నిర్వహించడానికి వస్తాడు స్పెసిఫిక్గా, అదే రూపంలో అయినా. తను సూత్రధారి, ఔచిత్య పాత్రధారి,
ఇది దేనికోసం చేస్తుంది? ఇది ఎందులో రిఫ్లెక్ట్ అవుతుంది? ధర్మ సంస్థాపనార్థం ఎంచుకున్న పాత్రలు కృష్ణుడు. అంటే సూత్రధారి అంటే సర్వం నడిపించేది అతనే. అతని ఆలోచన నుంచే అన్నీ ఉద్భవిస్తాయి. అతని ఆలోచనతోనే అన్నీ చివరి దశకి చేరుకుంటాయి, అంతరిస్తాయి. ఇవన్నీ కూడా అంటే ప్రయత్నం మాత్రమే మనం చేస్తాం అనుకుంటాం. ఆ ప్రయత్నంలో దానికి ట్రిగరింగ్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ మొత్తం కూడా నిర్మించేదేవాడు ఆ సూత్రధారి, అంటే డైరెక్టర్ మనకి. ఇంక ఇందులో కృష్ణుని తత్వంలో ముఖ్యంగా ఉండేది దార్శనికత, ద్రష్ట, అతను. ఇవి మెయిన్ డైమెన్షన్స్. అయితే స్థితప్రజ్ఞత కృష్ణుడిలో ఉండే అత్యంత కీలకమైన అంశం స్థితప్రజ్ఞత. అతనిలో ఏముంటాయి? సోషల్ స్కిల్స్. ఇది సోషల్ స్కిల్స్ ఉంటాయి. రైట్. ఈ సోషల్ స్కిల్స్ మనం చూస్తే అంటే ఏమంటాం? కృష్ణుల్లో మనకి ముఖ్యం మీరు గమనించండి, ఈక్యూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోషెంట్ అంటారు, తెలుసు కదా? ఉద్వేగ ప్రజ్ఞ. ఈ ఉద్వేగ ప్రజ్ఞలో మనకి 5 అంశాలు ఉంటాయి. ఒకటి స్వీయ అవగాహన, రెండవది సామాజిక అవగాహన, రైట్, మూడవది స్వీయ నియంత్రణ, నాలుగవది సామాజిక నియంత్రణ, రైట్, నియంత్రణ, అవగాహన. ఇవన్నీ జరగాలంటే నా మీద నాకు అవగాహన ఉండి, ఇతరులపైన అవగాహన ఉండి, నన్ను నేను నియంత్రించుకొని ఇతరులను నా ఆధీనంలోకి తెచ్చుకునే శక్తి నాకు ఉండాలంటే పిల్లర్ అనేది ఎంపథీ, అంటే తదనుభూతి. లేదా సహానుభూతి అని కూడా అనొచ్చు, తదనుభూతి ఎక్కువ సెట్ అవ్వచ్చు. ఇది ఇందులోని మౌలిక లక్షణం. ఇప్పుడు ఇతరుల స్థానంలో నిలబడి ఆలోచించే శక్తి ఎవరిలో ఉంది? కృష్ణుల్లో ఇతరుల స్థానంలో నిలబడి ఆలోచించే శక్తి ఉన్నవాడు. అంటే ఉద్వేగ ప్రజ్ఞలో ఒక మౌలికమైన లక్షణం వచ్చేసింది. ఇతరుల స్థానంలో నిలబడి ఆలోచించగలిగిన వాడు కాబట్టి తనను తాను నియంత్రించుకునే శక్తి కలిగిన వాడు, తన పట్ల తనకి సంపూర్ణమైన అవగాహన కలిగిన వాడు. ఇతరుల స్థానంలో నిలబడి వాళ్ళ మనసులో ఏ భావం కలుగుతుందో ఆ భావాన్ని పూర్తిగా ఒడిచిపట్టుకోగలుగుతాడు. తనే అందులో నిలబడ్డా అన్న భావన కలుగుతుంది. అరే, నేరుగా నా మనసులో ఉన్న ఫీలింగ్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్ చేసావు అంటే అంత ఎంపతి ఫీల్ అయిన వాళ్ళకి అది సాధ్యం అవుతుంది, అలాంటి మాట ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే. ఇప్పుడు ఎవరికైతే ఈ స్వీయ నియంత్రణ, స్వీయ అవగాహన శక్తి ఉందో వారు ఖచ్చితంగా ఎలా ఉంటారు? రాగద్వేషాలను సంతులితపరుచుకునే శక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు స్థితప్రజ్ఞులు. సో ఇప్పుడు ఉద్వేగ ప్రజ్ఞలో ఇవన్నీ ఉన్నాయి. అంటే ధర్మరాజు, ద్రౌపది వీరందరినీ కూడా సమాయత్తపరచగలడు. భీముడు, అర్జునుడు వీరందరినీ కూడా యుద్ధానికి సన్నద్ధం చేయగలడు. యుద్ధానికి సన్నద్ధం చేయవలసిన వాళ్ళని, ఆవేదనలో ఉన్న వాళ్ళని సమాయత్తపరచడం, కన్సిలియేషన్ చేయడం.
కొంచెం వాళ్ళని కొంత ఏదో కన్సిలియేటరీ మెజర్స్ అంటే శాంతపరిచే ప్రయత్నం చేయడం, యుద్ధానికి సంసిద్ధం చేయడం, ఒకటేసారి జరుగుతుంటాయి, ఏకకాలంలో జరుగుతుంటాయి, సైమల్టేనియస్గా. ఇలా జరగాలంటే ఆ వ్యక్తిలో ఈ శక్తి ఉండాలి, ఈ నియంత్రణ శక్తి. ఈ ఉన్న వ్యక్తి అలాని ఇతరులకి శాంతి బోధిస్తే అతను శాంతి కాముకుడా, అలాని యుద్ధాన్ని బోధిస్తే అతడు యుద్ధ కాముకుడా. అతనికి దేని మీద కామం లేనివాడు, దేని మీద కామం లేనివాడే అంటే కోరిక లేనివాడే స్థితప్రజ్ఞుడు. కోరికల్ని జయించినవాడు స్థితప్రజ్ఞుడు. అంటే ఇది నాకు కావాలి అని కోరికున్నవాడా కృష్ణుడు? లేదు. ఇది నాకు కావాలి అని ఆశిస్తున్నాడా? దీని నుంచి రాజ్యం ఆశిస్తున్నాడా? భోగం ఆశిస్తున్నాడా? గౌరవ ప్రతిష్టలు ఆశిస్తున్నాడా? కీర్తి కాముకత ఉందా? కీర్తి కండూతి లేదు, ధనార్జన లేదు, జనార్జన లేదు, భోగ లాలసతలు లేవు. ఇవేమీ లేనివాడు ఇంకేమవుతాడు? స్థితప్రజ్ఞుడు అవుతాడు. అర్థమవుతుందా? అరే మరి కృష్ణుడే అన్నీ నడిపిస్తున్నాడు, మరి ఏం ఆశిస్తున్నాడు? ధర్మాన్ని స్థాపించాలి అనే, ధర్మ ప్రతిష్టాపన చేయాలి అనే లక్ష్యం, ఆశయం తప్ప కృష్ణుడిలో ఏ రకమైన అసలు ఏ భౌతిక ఈతి బాధలపైన ఆసక్తి లేదు, అభిరుచి లేదు. మీరు గమనిస్తే అంతర్లీనంగా వెళ్ళి చూస్తే ఆ పాత్రలో ఏముంది చూసారా? మీరు చూశారు కదా అంతర్లీనంగా. కృష్ణుడిని మరి నాకేం చేస్తావని అడిగాడా? ధర్మరాజు వెళ్ళమన్నాడు, నీ మది ధర్మైక నిష్ట ఉంది కాబట్టి నేను వెళ్తా అంటున్నాడు. అంటే తను ధర్మం కోసం వెళ్తున్నాడు తప్ప తనకేదో వస్తుందని వెళ్ళట్లా. వెళ్తే మళ్ళీ అవమానాలు పాలవచ్చు, దాడికి గురవచ్చు, అయినా వెళ్తా, ఎందుకంటే నేను వెళ్తుంది ధర్మ ప్రతిష్టాపన కోసం. మళ్ళీ ఆ దాడి జరుగుతుందేమో అనే భయం ఉందా? లేదు. ఎందుకంటే తనకి జీవితంలో ఈతి బాధల మీద ప్రత్యేకమైన అభిప్రాయమో, ఆసక్తో, అభిరుచో ఏదో ఒకటి కావాలి కదా. ఏదో పోతుందనే భయం లేదు. ఇలా లేనివాడిని ఏమంటాం? భయం అనేది బ్లడ్లోనే లేని బ్యాచ్. అలాని జీవితంలో ఏదో కావాలనే ఆశ ఇది కూడా లేని వాళ్ళు వీళ్ళేంటి? అలాని సన్యాసులు అంటే కాదు. ఇవేమీ కాదు. అంటే సాధారణ ప్రజానీకంతో వారితో వారి పాత్రలో కలిసిపోయి వారి పట్ల ధర్మనిరతిని కనబరుస్తూ ఏమీ ఆశించని తత్వం ఉన్న వ్యక్తిని న్యాచురల్గా ఏమనాలి మనం? ఇది దైవ సమానులు అని అంటారు. కానీ ఇప్పుడు మానవలోకంలో వాళ్ళని స్థితప్రజ్ఞులు అంటారు. మానవలోకంలో, దివ్యలోకం కాకుండా. సో ఇప్పుడు స్థితప్రజ్ఞుడు కృష్ణుడు. అతనికి ఉన్నటువంటి అపారమైన ప్రజ్ఞాపాఠవాలలో ఉద్వేగ ప్రజ్ఞ కీలకమైంది. ఇవన్నీ ఎవరికి చెందినవి? అటు ధర్మరాజులో స్థితప్రజ్ఞత ఉంది, కృష్ణుడిలో ఉద్వేగ ప్రజ్ఞ, స్థితప్రజ్ఞత ఇద్దరికీ ఉన్నాయి. అందుకే వారిద్దరి మధ్య ఒక కంపాటబిలిటీతో నడుస్తుంది. కానీ మిగతా వాళ్ళ విషయంలో కృష్ణుడికి ఇదన్నీ వర్తించవి, ఇవి కృష్ణుడికి మాత్రం వర్తించేవి ఇవి. ఇంకా ఇది కృష్ణుడికి సంబంధించిన డైమెన్షన్స్. ఇంకా కృష్ణుడికి సంబంధించి ఇంకా ద్రౌపది విషయంలో వచ్చినప్పుడు కూడా మనం యాడ్ చేసుకోవాల్సినవి ఉంటాయి. ఒకటి రెండు. ఒక ఆశ్రిత పోషకుడు, రక్షకుడు అనే పాయింట్ ఏదైతే ఉందో, మనం తనని ఆశ్రయించిన వాళ్ళని రక్షించేవాడు ఆశ్రిత రక్షకుడు అన్నిటికీ. ద్రౌపది ఎవరిని ఆశ్రయించింది ఆపదలో? కృష్ణుడిని. కాబట్టి కృష్ణుడిని ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా ఎవరిపైన ఆ ప్రీతిపాత్రమైన భావన ఉంటుంది? కృష్ణుడికి, ద్రౌపది పట్ల. సో ఇప్పుడు మీకు తెలుస్తుంది ద్రౌపది పట్ల ఎందుకు ఉండాలని. ఎందుకంటే అంటే అప్పుడు ఆ సభలో జరిగిన అవమానం, ఆ దుశ్శాసనుడు తనకు చేసిన ఈ అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిగా రైట్ పెట్టుకొని ద్రౌపది చాలా ఆవేదన చెందుతుంది ఆ దుశ్శాసనుడు. తర్వాత ఘట్టంలో మనకు వస్తుంది ఎలాగో. ఆ ఆవేదనలో కూడా ధర్మం ఉంటుంది. అకారణంగా అన్యాయానికి గురైనటువంటి స్త్రీ ఖచ్చితంగా ఆవేదన చెందుతుంది. ఆ ఆవేదనని అర్థం చేసుకోగలిగిన వాడు ఆ సందర్భంలో, ఈ సందర్భంలో, ఏ సందర్భంలో అయినా
తనకి న్యాయం చేయగలిగిన వాడు ఎవరు? కృష్ణుడు. కాబట్టి అతన్ని ఆశ్రయించిన వాళ్ళని రక్షించేవాడు, రక్షకుడు. సో ఇది కృష్ణుడికి సంబంధించినటువంటి ఇంకా చాలా కీలకమైనవి. ఇంకా మెల్లగా మళ్ళీ చెప్తున్నప్పుడు ఆ ఫ్లోలో వస్తున్నప్పుడు మీరు కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటుండాలి. ఉత్తమ రాయబారి అసలు కృష్ణుడిలో అసలు ఈ కృష్ణ రాయబార ఘట్టంలో కీలకమైందే ఏముంటుంది? కృష్ణ రాయబారం, అది రాయబారం. సో అది న్యాచురల్గా ఉత్తమ దూత అనొచ్చు, ఉత్తమ రాయబారి అనొచ్చు అని. మీరు ఇంకా కావ్యాలోకంలో కృష్ణుడిని దక్షిణ నాయకుడు అంటారు. ఉత్తమ దూత అనడంలో ఉత్తమ దూతకు సంబంధించి మామూలుగా ధర్మరాజు లక్షణాలు చెప్తాడు, మనోడు అర్థం చేసుకున్నాడు, వెళ్తున్నాడు, ఓకే అతను ఉత్తమ దూత కాబట్టి వెళ్తాడు. కానీ ఇందులో కావ్యాలోకంలో అండ్ ఇతర అంశాల్లో కృష్ణుడికి ఏముంటుంది? దక్షిణ నాయకుడు అని ఒక అంశం ఉంది. ఏంటి దక్షిణ నాయకత్వం అంటే? అందరి పట్ల సమానమైన అనురాగం కలిగిన వాడు, ముఖ్యంగా కావ్య నాయకుల పట్ల అని అక్కడ అర్థం వచ్చింది. కానీ మనం ఇంకొకలాగా కూడా చెప్పచ్చు, ఇంటర్ప్రిట్ చేయొచ్చు దీన్ని. ఇప్పుడు ధీరోదాత్తుడు అంటే ఏకనాయకాశ్రయం కలిగిన వాడు అంటే ఎలాంటి వాడు? రాముడు. అలా ఇప్పుడు మరి అర్జునుడి విషయానికి అది సెట్ అవుతుందంటే ఉలూచి, చిత్రాంగద, సుభద్రని ఇంకోవైపు మెయింటైన్ చేస్తూ ఉంటాడు, ద్రౌపది కాకుండా. మళ్ళీ ధీరోదాత్తుడిగా ఎవరున్నారు? ధర్మరాజు. ధర్మరాజుకి మళ్ళీ ఇన్ని రిలేషన్స్ లేవు. సో అట్లా ఆలోచించి దక్షిణ నాయకుడు అంటే సమానమైన అలా నాయకాశ్రయాన్ని బట్టి డివైడ్ చేసిన పద్ధతిలో ఇంటర్ప్రిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అలా కాకుండా కొంచెం ఆధునిక పద్ధతిలో దాన్ని వ్యాఖ్యానించి చూస్తే దక్షిణ నాయకుడు అంటే అందరి పట్ల సమానమైన అనురాగాన్ని కనబరిచేవాడు. అందరి పట్ల జనరల్గా సర్వాంతర్యామితత్వం ఎలా ఉంటుంది? ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు, అలాంటి తత్వం ఉంటుంది. అలాంటి తత్వం ఉన్నవాడు అందరినీ అడ్రస్ చేస్తాడని అర్థం, అందరి వైపు ఉంటాడని అర్థం, అందరినీ ఆశ్రయించినప్పుడు రక్షిస్తాడని అర్థం. ఎవరి పట్ల ఏ విధమైన ప్రత్యేకమైన రాగద్వేషాలు కానీ, వివక్షలు కానీ, విచక్షణలు కానీ చూపించడు అని అర్థం. అలాంటి వాడు సమానమైన అనురాగం కలిగే ఉంటాడు అందరి పట్ల. అందుకే కావ్యాలోకంలో ఏమని పిలుస్తారు దీన్ని? విమర్శకులు, కావ్య విమర్శకులు అంటారు. కావ్యాలోకం అంటే ఒక కావ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని గుణదోష విశ్లేషణ చేసే వాళ్ళని కావ్య విమర్శకులు అంటుంటారు. ఓకే, విమర్శ అంటేనే అర్థం ఏంటి? మనం తిట్టుకోవడం అని కాదు, మన సాధారణ పరిభాషలో తిట్టుకోవడం అని కాదు. కావ్యాలోకంలో విమర్శకులు అంటే గుణదోషాలను విశ్లేషించేవాళ్ళు. ఒక కావ్యంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు, లోతుపాతులను అర్థం చేసుకొని అందులోని మంచి చెడులను పరామర్శించే శక్తి కలిగిన వాళ్ళని విమర్శకులు అంటారు. మృస్ అనే ధాతువు నుంచి వచ్చింది అది సంస్కృతం, విమర్శ. సో ఈ విధంగా దక్షిణ నాయకుడు. ఇవి కృష్ణుడికి సంబంధించిన 10 డైమెన్షన్స్. ఏమేమి వస్తాయి ఇంకా మీరు రాయాలనుకుంటే నేను ఫ్లోలో చెప్తున్నప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఇవి దివ్యాదివ్యుడు, సర్వాంతర్యామితత్వం, సూత్రధారి, దార్శనికుడు, అది తనే ధర్మ సంస్థాపకుడు లేదా ఔచిత్య పాత్రధారి, దాంతోపాటు స్థితప్రజ్ఞుడు, ఉద్వేగ ప్రజ్ఞ, ఆశ్రిత రక్షకుడు, ఉత్తమ దూత, అలానే దక్షిణ నాయకుడు. ఈ విధంగా మనం కృష్ణుని విశ్లేషించవచ్చు. ఈ 10 డైమెన్షన్స్లో 20 మార్కులకైనా రాయొచ్చు, 10 మార్కులకైనా రాయొచ్చు. మనం 20 మార్కులకేమో ఒక 2 ఎగ్జాంపుల్ ఎక్కువ పెడతాం, 10 మార్కులకేమో డైరెక్ట్గా 1 లైన్ రాసి ఒక ఎగ్జాంపుల్ రాస్తాం, లేకపోతే లేదు. అది పరిస్థితి, ఓ సిచ్యువేషన్ అడ్రస్ చేసి. సో ఇప్పుడు మనం కృష్ణుడికి సంబంధించిన పాత్ర కూడా అయింది కదా. నెక్స్ట్ దీన్ని టెక్స్ట్ ద్వారా మనం పరిశీలించి చూద్దాం. ఆల్రెడీ మన టెక్స్ట్లో ఒక నీ మది ధర్మైక నిష్టమై ఉన్నది అని కృష్ణుడు చెప్పిన పద్యంతోనే మనం ఆపాం. రైట్, ఇప్పుడు చూద్దాం. గురు భీష్మాదులు సూచిచుండ సభ మీకు కీడు నాడు అట్లు ముష్కరులై చేసిరి అంతశేషియును పశ్చాత్తాపము పొందనోపరు వారు ఎన్నడు అట్టి చోట కృపయున్ బంధుత్వమున్ తక్కు. అట్టి చోట కృప బంధుత్వం అనే మాటని విడిచిపెట్టు. ఎవ్వరు కోపింపరే ఆ దురాత్మకుల గర్వ క్రౌర్యముల్ సూచినన్. చూడండి, తేట తెలుగు పదాలతో కొన్ని
నామాలు మాత్రం అవి సంస్కృతం తెలుగు సంబంధం లేనివి. గురు భీష్మాదులు సూచుచుండ సభ మీకు ఆనాడు కీడు చేసింది. ముష్కరులు అంటే దుర్బుద్ధి కలిగిన వాళ్ళు, దుర్మార్గులు చేసున్నారు. అంత చేసి కూడా వాళ్ళకి ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. లేకుండా పరే వారు ఎన్నడు అట్టి చోట కృపయున్ బంధుత్వమున్ తక్కువ. అట్టి చోట నువ్వు దయ, కృతజ్ఞత, కృప, అయ్యో ద్రోణాచార్యుడు ఉన్నాడే, విదురుడు ఉన్నాడే, భీష్ముడు ఉన్నాడే, పెదనాన్న ధృతరాష్ట్రుడు ఉన్నాడే, అన్నలు దుర్యోధనులు, ఈ తమ్ముళ్ళు దుశ్శాసనులు వాళ్ళందరూ ఉన్నారే అని ఫీలింగ్ పెట్టుకోకు. ఎలాంటి వాళ్ళు? ముష్కరులు. ఆ ముష్కరుల్ని మనం పైగా వాళ్ళు పశ్చాత్తాపం లేనివాడు దేంతో సమానం? పశువుతో సమానం. మరి పశువుని నేనేం చేయాలి? పశువు కదా. ఇప్పుడు మనిషికో మాట గొడ్డుకొక దెబ్బ అన్నారు. సో పశ్చాత్తాపం లేనివాడు పశువు అయితే వాడు గొడ్డే కదా. గొడ్డైన వాడిని నేనేం చేయాలి? కొట్టి చెప్పాలి కొంతమంది. సో మనిషికి ఒక మాట, గొడ్డుకు దెబ్బ. వాళ్ళు ఏమాత్రం కూడా మాట ఇవ్వరు, ఇచ్చిన మాట పైన నిలబడరు, మాట తీసుకోరు. ఏది ఈ రకంగా పశ్చాత్తాపం పొందరు. అట్టి చోట కృపయున్ బంధుత్వం తక్కువ. కోపింపరే అని కృష్ణుడు ధర్మ విచక్షణతో పలికిన వాక్యాలు. గురువు, భీష్ముడు మొదలైన అందరూ చూస్తుంటే ఆ కౌరవులు దుర్మార్గులు ఏం చేశారు? నీకు అపకారం చేస్తారు. అంత అపకారం చేసి కూడా ఏమాత్రం అరే అయిందేదో అయింది, ఏదో ఆ రోజు నన్ను మయసభలో ద్రౌపది అవమానించిందని కోపం పడ్డాను నేను, సరే ఈసారి మళ్ళీ మీరు శిక్ష అయితే అనుభవించేశారు కదా, వదిలేద్దాం, ఇక అన్నదమ్ములు అందరం కలిసిమెలిసి ఉందాం అన్న ఫీలింగ్ అయితే దుర్యోధనుడికి రాలేదు. ధృతరాష్ట్రుడు కూడా చెప్పలేదు అలుకుడికి దుర్యోధను. ఇప్పుడు దుర్యోధనుడు అవమానానికి గురయ్యాడు. వైట్ దాని తర్వాత సొల్యూషన్ కూడా వచ్చింది. వాళ్ళకి ప్రతీకారం తీర్చుకున్నారు. తీర్చుకున్న తర్వాత వదిలేయకుండా మళ్ళీ తిరిగి ఇంకా హింసించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అట్టి వారి విషయంలో ఏ కరుణ, బంధుభావం అవసరం లేదు అని చెబుతూ ఇక్కడ చూడండి. ధర్మరాజు ఒక శాంతి సూక్తి పలికాడు ఒకప్పుడు. ఏమని? పగ అడిగించుడు ఎంతయు శుభం, అది లెస్స అడంగునే పగంబగ, పగగొన్న మార్కొనక పలకగా ఉండగొచ్చునే అని చెబుతున్న సందర్భం అది. ఆ పాండవుల తరపున రాయబారంగా వెళ్ళమని చెబుతున్నటువంటి ధర్మరాజు సూక్తి పదంలో ధర్మైక నిష్టమై ఉన్నటువంటి హృదయం కనవాలి. అది ప్రదర్శించినప్పుడు మరి క్రౌర్యం, ఈవెన్ దుర్మార్గుల పట్ల కూడా క్రౌర్యం ఉండొద్దు అని మాట్లాడుతున్నప్పుడు మనోడు ఏం చేయాలి? దానికి ఒక అన్వయం ఉండాలి కదా. ఏమన్వయం? అంతే సంభాషణ శిల్పం అంటాం, తిక్కన సంభాషణ శిల్పం. నేను పగవాన్ని కూడా నేను పగతో సాధించలేను. పగకుంటే అది ఎప్పటికీ క్రౌర్యం పొందుతుంది, ఇంకా మరింత క్రూరత్వానికి లోనవుతాం అని. నేను పగవారిని కూడా నేనేమి అసలు శిక్షించలేను, పగతో తిరిగి వారిని సంస్కరించే ప్రయత్నం చేయలేను, ఇంకా బంధుమిత్రుల్ని ఎలా చేయగలుగుతాననే భావంతో ఉన్న ధర్మరాజు పట్ల కృష్ణుడు స్పష్టంగా ఏం వ్యక్తం చేశాడు? ఇదిగో వారు పశ్చాత్తాపాన్ని కనీసం కనబర్చని వ్యక్తులు, కీడు చేసి కూడా అనుకోకుండా మన వైపు ఏదైనా తప్పు జరిగితేనే ఇతరులకి మనం క్షమాపణ చెప్తాం. తెలిసి కావాలని తప్పు చేసి పశ్చాత్తాపం లేకుండా ఇంకా హింసించి బాధించాలనే ఆలోచన కలిగిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు? క్రౌర్యులు. క్రౌర్యులైన కౌరవులను నువ్వు ఏమని అంటున్నావు? పగేమో అనుకుంటున్నావు, పగేమో అని భ్రమలో ఉన్నావు. పగ అంటే ఏంటి? ఇతరుల పట్ల మనకు ఉన్నటువంటి ద్వేషం లేదా అసూయ నుంచి కూడా రావచ్చు. ఏదన్నా పగ. అది ఎలా? ఇప్పుడు మయసభలో అవమానానికి గురైనటువంటి దుర్యోధనుడు ద్రౌపది నవ్విందని చెప్పేసి ఏదో చేశాడని అనుకుంటున్నాం కదా, అందులో ఒక పగ కూడా ఉంది. కానీ ఆ పగ ఇది పగ అంటామా? అది పగ అంటాం కానీ దీన్ని అంటామా? అనడానికి రాదు. ఇది ఎందుకు రాదు? ఇది నువ్వు క్షత్రియ ధర్మం పాటించాలి, నిన్ను ఆశ్రయించిన వారిని పోషించాలి, అది నీ బాధ్యత, నీ కర్తవ్యం, నీ విధి. అది నువ్వు నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్న దశలో వారు నీ పాలు భాగాన్ని నీకు ఇవ్వనని చెప్పిన తర్వాత, అది కూడా నిన్ను చాలా కష్టాలకు, ఇక్కట్లకు, బాధలకు గురి చేసిన తర్వాత, అన్నీ జరిగిపోయిన తర్వాత కూడా వారు ఏ పశ్చాత్తాపం లేకుండా ఇంకా అలానే నిన్ను మగ్గిపోమంటున్నారు. ఇంకా అప్పుడు మరి సొల్యూషన్ ఏంటి? అది పగేలా అవుతుంది.
అధర్మం కదా. అధర్మాన్ని మనం ప్రశ్నించాలి కదా. అధర్మాన్ని మనం ఏదో రకంగా సామరస్యంగా మంచో చెడో కౌన్సిలింగ్ ఇచ్చో మార్చుకునే సందర్భంలో ఆడు వినలేదనుకో, అప్పుడు ఏం చేయాలి? ద వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఈజ్ ఫైటింగ్. పైగా అది చేతగాంతనం కదా. అధర్మం వేరే వాళ్ళ మీద జరిగినా నువ్వు ప్రశ్నించలేకపోవడం ఒక తప్పు. నీ మీదే జరిగింది, నువ్వు ప్రశ్నించలేదు, అది రెండో తప్పు. నీ మీద మళ్ళీ జరుగుతుంది, ఇంకా జరగబోతుంది. ఇంకా అసలు నువ్వు అప్పుడు చేతులు కట్టుకొని కూర్చోవడంలో ఒకటి నువ్వు అధర్మాన్ని పోషిస్తున్నావు, రెండవది నువ్వు నీ క్షత్రియ ధర్మాన్ని వీడి చపలత్వాన్ని చేతగానితనాన్ని ప్రదర్శిస్తున్నావు. సో ఇప్పుడు ఈ చపల చిత్తం గృహస్థుడుగా క్షత్రియ ధర్మంలో ఉన్నవాడికి పనికిరాదు. ఇప్పుడు సంపదను ఉత్పత్తి చేస్తున్నటువంటి మన చతుర్విధ ఆశ్రమాలలో ఏ ఆశ్రమం ప్రధాన భాగస్వామి? బ్రహ్మచర్యం కాదు, అంటే విద్యార్థులు. ఓకే, బాల్య కౌమార దశలో ఉంటారు. మరి ఇంకే దశలో ఉన్నవాళ్ళు? వానప్రస్థం సన్యాసం కాదు, రిటైర్మెంట్ అయిపోయింది ఆ బ్యాచ్. మరి ఇంకెవరుంటారు ఈ సమాజంలో? ఉత్పత్తి చేస్తుంది గృహస్థాశ్రమం. మరి నువ్వు గృహస్థ ధర్మాన్ని వీడేసావు, ఇక అప్పుడు సమాజం ఎటుపోతుంది? సంపద ఉత్పత్తి చేయవు, ధర్మ సంస్థాపన చేయవు, అధర్మాన్ని ప్రశ్నించవు. నీ చపలత్వం ఏం చేస్తుంది? సంపదని హరింపజేస్తుంది, ధర్మాన్ని నశింపజేస్తుంది, అధర్మాన్ని పెచ్చరిల్లలా చేస్తుంది. అది చివరికి దేనికి దారితీస్తుంది? వినాశకత్వానికి దారితీస్తుంది. వినాశకాలే విపరీత బుద్ధి అనే నానుడికి తగ్గట్టుగా మారింది. అలాంటప్పుడు మరి కృష్ణుడు ఏం చెప్పాలి? అది పగనా? కాదు. ఇదేంటిది? ధర్మ సంస్థాపన. ఇది యుద్ధమా? కాదు. ఇది శాంతి కోసం చేసే యుద్ధ నీతి. శాంతి కోసం. యుద్ధం దేనికోసం చేస్తున్నావు? శాంతి స్థాపన కోసం, రాజ్యభోగాల కోసం కాదు, ధర్మ సంస్థాపన కోసం. యుద్ధం అనివార్యం, కానీ అది ధర్మబద్ధంగా చేయాలి. ధర్మబద్ధంగా చేయాలంటే నేరుగా యుద్ధానికి దిగట్ల, సామధాన భేదోపాయాలను దాటిన తర్వాత యుద్ధానికి వెళ్తున్నావు. అంటే వారిని నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు, బతిమాడుతున్నావు, మంచిగా చెప్తున్నావు. వినని క్షణంలో అప్పుడు ఏం చేస్తున్నావు? యుద్ధానికి వెళ్తున్నావు. ఇది ఇక్కడ ఉన్నటువంటి యుద్ధ నీతి అంటాం. యుద్ధంలో అది మనం చేసింది. ఇప్పుడు మనం గత ప్రశ్నలన్నీ గమనిస్తే, గత ప్రశ్నల్లో మీరు రాశారు కదా, గుర్తుందా? ఓకే, ఒకసారి నాకు ఒకటి పిక్ తీసి పెట్టమంటాను, నేను రాస్తాను బోర్డు మీద. మీకు రాసిన తర్వాత నాకు అలా పెడుతుంటే కొంచెం ఐడియా ఉంటుంది. అంటే మీకు దీన్ని బోర్డు మీద మళ్ళీ రాసి చెప్తుంటాను. సో ఇప్పుడు రీసెంట్గా మొన్న అడిగాడు కదా, నా వారం క్రితం జరిగిన ఎగ్జామ్ ఉంది కదా మన మెయిన్స్ 2025లో. రీసెంట్గా అడిగింది ఏంటి? నేటి రాజకీయాలకు అనువర్తించమన్నాడు కృష్ణరాయి బారాన్ని. అవునా? నేటి రాజకీయమే కదా అది, ఇయర్ అడిగిందే కదా. ఎగ్జాక్ట్ క్వశ్చన్. ఆదర్శాలను 2018లో భారత రాజకీయ ఆదర్శాలను 2025లో అడిగాడుగా. ఫస్ట్ క్వశ్చన్ 25లో ఏం అడిగాడు? అది. సో మనం నేటి రాజకీయాలకి దీన్ని అన్వయించి చూడండి. నేటి రాజకీయాలకి దీన్ని అన్వయించడం అంటే ఎలా అన్వయిస్తారు? ఇప్పుడు నేను అన్నాను, నేటి రాజకీయాల్లో ఈ రాహుల్ గాంధీ గురించో, మోడీ గురించో, కేసీఆర్ గురించో రాయకూడదు. నేటి రాజకీయాలకు అన్వయించాలంటే అంతర్జాతీయ సంబంధాలు, దౌత్య సంబంధాల గురించి రాయాలి, దౌత్య రాజకీయాల గురించి రాయాలి. అంతర్జాతీయ రాజకీయ వ్యవస్థ నిర్మాణం ఎలా ఉంది? ఇప్పుడు ఒక్కొక్క అంశానికి మనం మీరు ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఒకసారి ఒక్కొక్కటి చూడండి. భారతదేశం ప్రధానమైన భావన ఏంటిది? వసుదైక కుటుంబకం. అందుకే భారతదేశం ఏముంటుంది? మిలిటరీ పవర్, ఎకనామిక్ పవరా, లేకపోతే కల్చరల్ పవరా? భారతదేశానికి ఉన్న శక్తి ఏంటి? సాంస్కృతిక వారసత్వ సంపద. తద్వారా ఏం చేస్తుంది భారతదేశం? హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అసిస్టెన్స్ ఇస్తుంది. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అంటే ఏమంటాం? మానవత్వానికి సంబంధించిన సహాయ సహకారాలన్నీ ఇస్తాం. అందులో ఇంటర్నేషనల్ పీస్ కీపింగ్ ఫోర్స్, ఇందులో ఎవాక్యుయేషన్ మెజర్స్ ఉంటాయి. ఎవాక్యుయేషన్ అంటే ఏంటి? శరణార్థులను రక్షించడం.
కన్ఫ్లిక్ట్ జోన్స్ ఉంటాయి కదా. కన్ఫ్లిక్ట్ జోన్స్ అంటే ఘర్షణ జరుగుతున్న ప్రదేశాల్లో శరణార్థులు. మనం అనేక ఆపరేషన్స్ నిర్వహిస్తాం. ఇప్పుడు ఆపరేషన్ మైత్రి అన్నాం. భూకంపం వచ్చింది నేపాల్లో. ఎవరు వెళ్ళారు? మొదటగా భారతదేశం. రాహత్ అనే ఆపరేషన్ వచ్చింది. యమన్ క్రైసిస్ వచ్చింది. అందులో హాతీ ట్రైబ్స్ యమన్ గవర్నమెంట్ని ఇది తొలగించే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఒక ఎవాక్యుయేషన్ మెజర్స్ తీసుకోవాల్సింది. అవి ఎవరు చేశారు? అది భారతదేశం. సో ఈ పీస్ కీపింగ్ ఫోర్స్ ద్వారా భారతీయులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, తాలిబాన్ ప్రభుత్వం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించి సల్మా డ్యామ్ కట్టింది ఎవరు? భారతదేశం. పార్లమెంట్ కట్టింది ఎవరు? భారతదేశం. అక్కడ విద్యా సంస్థలు నెలకొల్పింది, గ్రంథాలయం సెంట్రల్ లైబ్రరీ కట్టింది భారతదేశం. సో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు విద్య, వైద్యం అనే అక్కడ డ్యామ్స్ ద్వారా వ్యవసాయ రంగాల్లో వాళ్ళకి ఉత్పాదక సామర్థ్యం, అలానే ఎలక్షన్స్ నిర్వహించినప్పుడు ట్రైనింగు, మిలిటరీకి సంబంధించిన ట్రైనింగ్ అన్నీ భారతదేశం ఇచ్చింది. ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇంటర్నేషనల్ పీస్ కీపింగ్ ఫోర్స్ కానీ, ఆఫ్ఘాన్కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, నెక్స్ట్ నేను ఇందాక చెప్పినట్టు ఆపరేషన్ ఇది మైత్రి లాంటి ఆపరేషన్స్ కానీ, లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ప్రపంచంలో ఎక్కడైనా పీస్ రీస్టోర్ చేయాలంటే భారతదేశం ముందుంటుంది అక్కడ జరిగిన. సో అలాంటి వాటిలో ఇది యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్, యుఎన్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, భారతదేశం శాంక్షన్స్ వేస్తుంది ఎప్పుడైనా? వేయదు. ఆంక్షలు విధించడం జరుగుతుందా? జరగదు. శాంక్షన్స్ అంటే ఆంక్షలు. ఏ ఆంక్షలు విధించదు ఎప్పుడు కూడా. రెండోది, భారతదేశం చైనా లాగా డెప్ ట్రాప్ పాలసీ పాటిస్తుందా? భారతదేశం కన్సెషనల్ లైన్స్ ఆఫ్ క్రెడిట్ ఇస్తుంది, డెప్ ట్రాప్ పాలసీ పాటించదు. కన్సెషనల్ లైన్స్ ఆఫ్ క్రెడిట్ తెలుసా? అంటే ఇప్పుడు మాల్దీవ్స్కి ఏదైనా కష్టంలో ఉందంటే భారతదేశం ఏం చేస్తుంది? రుణాలు ఇస్తుంది. ఆ రుణాలు కూడా తక్కువ వడ్డీకి ఇవ్వడమో, తిరిగి చెల్లించలేని పక్షంలో మళ్ళీ వాటిని అభివృద్ధి కార్యక్రమంగా మలచడమో అలా చేస్తుంది. ఓకే, అంటే వాళ్ళు రుణదాతే కానీ దాన్ని చైనా లాగా రుణబందీ చేసే లక్ష్యం ఉండదు భారతదేశంలో. మీరు నెక్స్ట్, ప్రపంచ విపత్తు వచ్చినప్పుడు కోవిడ్-19 లాంటివి అమెరికా గేట్స్ క్లోజ్ చేసుకుంది. భారతదేశం వ్యాక్సిన్ మైత్రి అని ప్రపంచ దేశాలకి ఉచితంగా వ్యాక్సిన్ పంపించింది. సర్వేజన సుఖినో భవంతు భారతదేశం లక్ష్యం. భారతదేశం ఇది కాబట్టి ఇవన్నీ ఆధారంగా చేసుకొని లార్జెస్ట్ డెమోక్రసీ ప్రపంచంలో అండ్ 5th లార్జెస్ట్ ఎకానమీ ప్రపంచంలో, యుఎన్ఎస్సి పర్మనెంట్ సీటు పొందడానికి పూర్తి అర్హత ఉంది. దానికి తగ్గ రాయబారం ఎప్పుడైనా సరే ధర్మైక నిష్టమై ఉంటుంది. ఆ పర్మనెంట్ సీటుకి అడ్డుకునే వాళ్ళు అధర్మవర్తనులు. తమ స్వప్రయోజనాల గురించి ఆలోచిస్తారు తప్ప ప్రపంచ ప్రయోజనాల గురించి ఆలోచించరు. తన ప్రయోజనంతో పాటు వసుదైక కుటుంబకం అనే భావంతో ఆలోచించే వ్యక్తి భారతదేశం. ఇప్పుడు ధర్మరాజు ఎవరు? భారతదేశం. అలా అధర్మవర్తనులుగా ఉన్న వాళ్ళు ఎవరు? అటు పాకిస్తాన్ లాంటి ఉదాహరణ తీసుకుందాం. పాకిస్తాన్ ఏం చేస్తుంది? డెవలప్మెంట్ అంటే అభివృద్ధి మీద దృష్టిని మరలించే ప్రయత్నం చేస్తుంది. అభివృద్ధి చేయకుండా వారి దేశంలో అభివృద్ధి చేయదు, పొరుగు దేశంలో అభివృద్ధిని ఆటంకపరిచి వారి దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుంటుంది డీప్ స్టేట్ యాక్టర్స్ వల్ల. అది టెర్రరిజం అనే దాన్ని ఉపయోగిస్తుంది. ఉగ్రవాదాన్ని ఉపయోగించి అభివృద్ధి నిరోధకంగా వ్యవహరిస్తుంది. సో ప్రత్యక్ష యుద్ధం చేయలేని వాళ్ళు పిరికి పందలు. సో పిరికి పంద చర్యగా వ్యవహరిస్తుంటుంది, పిరికి పంద చర్య. సో ఇలా అభివృద్ధి నిరోధకంగా వ్యవహరించడం, ప్రత్యక్ష యుద్ధం చేయలేని పిరికి పంద వైఖరి. ఇందులో ఏం ప్రయోజనాలు ఉంటాయి? పాకిస్తాన్లో విపరీతమైన అవినీతి చూసుకున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ప్రజాస్వామికం కానప్పుడు, సైనిక నియంత్రణలో ఉన్నప్పుడు అవినీతి పెచ్చరిల్లుతుంది. కాబట్టి వాళ్ళకి స్వార్థ ప్రయోజనాలే తప్ప ప్రజా ప్రయోజనాలు ఉంటాయి.
వైయక్తిక స్వార్థ ప్రయోజనాలతో ఉన్నటువంటి రాజ్యాలు, ప్రయోజనాలు విడిచిపెట్టి వైయక్తిక రాజ్య ప్రయోజనాలే తప్ప, వైయక్తిక స్వార్థ ప్రయోజనాలే తప్ప రాజ్య ప్రయోజనాలు ఆశించిన వాళ్ళు. వీరు అధర్మవర్తనలు. ఆ అధర్మవర్తనలకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి యుద్ధం ఏంటి? పలు రకాలుగా అసలు చర్చలు నిర్వహించాం. టెర్రరిజం, టాక్స్ కెనాట్ గో టుగెదర్, అంతే కదా. టాక్స్, టెర్రరిజం కెనాట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని స్పష్టంగా మన విదేశీ వ్యవహారాలు, మన దౌత్య మినిస్ట్రీ శాఖ స్పష్టంగా చెప్తుంది. ఏం చెప్తుంది? టెర్రరిజం, టాక్స్ ఉండాలి. అంటే దౌత్యంలో అసలు మాట్లాడకపోవడం కూడా దౌత్యంలో భాగం. చర్చలకు తెగబడకపోవడం, చర్చలు నిర్వహించకపోవడం కూడా దౌత్యంలో భాగం. ఎందుకు భాగం దౌత్యంలో? ఇప్పుడు ఇంటర్నేషనల్ ఐసోలేషనిజం చేయాలి నువ్వు. నీ లక్ష్యం ఏమనుకుంటున్నావు? అది దౌత్య వ్యూహం అంటారు. దౌత్య వ్యూహం. ఉత్తమ రాయబారి అనే కన్నా ఇందాక కృష్ణుడి లక్షణంలో వ్యూహాత్మక దౌత్యవేత్త అనాలి. అలా అంటే చాలా అద్భుతంగా సూట్ అవుతుంది కృష్ణుడికి. ఏమనొచ్చు? వ్యూహాత్మక దౌత్యవేత్త. ఇది ఇంకొక కీలకమైన అంశం. భారతదేశం ఎప్పుడు తన అస్తిత్వాన్ని, ఉనికిని ప్రశ్నార్థకానికి లోనయ్యేలా చేయలేదు. అంటే ఎవరికి లొంగలేదు. కోల్డ్ వార్ టైంలో కూడా, ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో కూడా అటు పెట్టుబడిదారీ విధానం వైపు కానీ, ఇటు సామ్యవాదం వైపు కానీ లొంగకుండా తనదైనటువంటి స్వతంత్రతను నిలబెట్టుకుంది, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంది, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకోగలిగింది. ఇవి లైన్స్ కీలకమైనవి. నేటి రాజకీయాలకు అనువర్తిస్తే ఏమనొచ్చు మనం? తన అస్తిత్వాన్ని, ఉనికిని, సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకుంది, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకుంది అన్నప్పుడు ఏమని అర్థం? ఎందుకని? నాన్ అలైన్మెంట్లో, అలీన ఉద్యమంలో కానీ, అలానే మ్యూచువల్ నాన్ అగ్రెషన్తో వెళ్ళిన పంచశీల విధానంలో కానీ, ఇటు డెవలప్మెంట్ సెంట్రిక్ అలయన్సెస్ అంటే అభివృద్ధి కేంద్రిత కూటములను ఏర్పాటు చేసుకొని అటు లుకీష్ నుంచి యాక్టివిస్ట్ వైపు వెళ్ళడం కానీ, ఇవన్నిటినీ చూస్తే భారతదేశంలో ఏం కనిపిస్తుంది? నాన్ అగ్రెసివ్ నేచర్ అండ్ డెవలప్మెంట్ సెంట్రిక్. అంటే ఇవన్నీ మనకి ఎందులో భాగం? నేటి రాజకీయ విధానంలో, దౌత్య విధానంలో, అంతర్జాతీయ సంబంధాలలో దేశానికి రాజ్యానికి మధ్య ఉన్నటువంటి సహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పడంలో, నాయకత్వం వహించడంలో, ధర్మ సంస్థాపన చేయడంలో భారతదేశ పాత్ర. ఇలా మనం రాయాల్సినటువంటి ఆన్సర్. దాన్ని ఎక్కడి నుంచి స్వీకరించాం? ఈ లక్షణాలన్నీ ఎక్కడి నుంచి పుణికిపుచ్చుకున్నాం? కృష్ణ రాయబార ఘట్టం, మహాభారతంలోనే. మహాభారతాన్ని మించిన రాజనీతిజ్ఞత ఉందా? లేదు. ఆ రాజనీతి గ్రంథం ఉందా? లేదు. అందుకే ధర్మశాస్త్రజ్ఞులకి ధర్మశాస్త్రం అని, రాజనీతిజ్ఞులకు రాజనీతి శాస్త్రం అని అంటారని ఎవరే చెప్పారు? నేరుగా నన్నయ్య చెప్పాడు అవతారికలో మహాభారత గ్రంథాన్ని. మానసికవేత్తలకి మనస్తత్వ శాస్త్రం ఇది, రాజనీతిజ్ఞులకి రాజనీతి శాస్త్రం ఇది, ధర్మశాస్త్రజ్ఞులకి ధర్మనీతి శాస్త్రం ఇది. నువ్వు 100 ధర్మాలు చదవక్కర్లా. ఇప్పుడు గౌతములు, ఆపస్తంబాదులు, ఇంకా ఈ వేద పరిజ్ఞానంతో వేదార్థ విత్తములు అందరూ కలిసి వేదాంగ వేదార్థ విత్తములు అంటుంటారు కదా. ఏంటి వేదం అంటే చతుర్విధ వేదాలు. ఏంటివి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. వేదాంగములు అంటే ఏంటివి? శిక్ష, కల్పం, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిష్యం, నిరుక్తం. 6 వేదాంగాలు ఉంటాయి. ఈ వేదాంగాల ద్వారానే వేదాలను అర్థం చేసుకోగలం. ఇప్పుడు శిక్ష అంటే ఫొనెటిక్స్ అంటే ధ్వనిశాస్త్రం. అంటే వేదాలని ఎలా ఉచ్చరించాలో నేర్పించేది శిక్ష. సో ఇప్పుడు వ్యాకరణం అంటే వేదాలకి ఉన్నటువంటి లింగ వచన విభక్తి ప్రత్యయ రూపాలేంటి, వాటిని ఎలా నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ వ్యాకరణం వల్లనే ఆ భాష నీకు అర్థమవుతుంది. అందులో ఏం రాశాడు, ఏం చదవాలో అర్థమవుతుంది. ఇవన్నిటిని అంటే వేదాంగాల ద్వారా వేదాలను మరింత బాగా అర్థం చేసుకుని ఇంటర్ప్రిట్ చేయగలుగుతావు వ్యాఖ్యానాలు.
సో వేదాంగ వేద అర్థములు, వేదార్థ విత్తములు. వేదార్థములు అంటే ఏమొస్తాయి? ఉపనిషత్ సారాల నుంచి ఏర్పడినటువంటి అనేక దర్శనాలు, షాద్దర్శనాలు కూడా వస్తుంటాయి. వేదాంగ వేదార్థ విత్తములు అంటే వేదార్థములన్నీ ఏమొస్తాయి నీకు? ఇప్పుడు సాంఖ్య, యోగ, న్యాయ, మీమాంస, అయితే ఉత్తర పూర్వ మీమాంసలన్నీ, ఇవన్నీ వైశేషిక దర్శనాలు, ఇలాంటివన్నీ కూడా వేదాంగ వేదార్థ విత్తములు. మనం చదివి అర్థం చేసుకొని వాటన్నిటి సారాంశం పంచమ వేదంలో ఉంటుందంటారు. పంచమ వేదం అని ప్రతీతి నిజంగా లేదు, కానీ పంచమ వేద స్థాయికి చేరుకుంది అంటారు. ఏ రచన అది? మహాభారతం. వ్యాసుడు రాసిన మహాభారతాన్ని పంచమ వేదంగా అభివర్ణిస్తారు. అభివర్ణించడానికి కారణం ఏంటి? సకల వేద సారం అందులో ఉంది, సకల రాజనీతి శాస్త్రం అందులో ఉంది, సకల ధర్మనీతి శాస్త్రం అందులో ఉంది, సకల మానసిక పరిణామ క్రమాన్ని, మానవ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకునే, మేధస్సును అర్థం చేసుకునే గ్రంథంగా ఏం చెప్తాం మనం? మహాభారతం. అందుకే ఆయన మొదటి పద్యంలో ఏం చెప్పాడు నన్నయ్య? ఇదే మాట చెప్పాడు. సో ఇప్పుడు మనకి అంటే మహాభారతం చదివినప్పుడు అంతర్జాతీయ సంబంధాల్లో భారతదేశం ఏ విధంగా వ్యవహరిస్తుందని గమనిస్తే అది ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఓకే, ఎలా మీరు ఏ సందర్భమైనా సరే మన మీద దాడి జరిగినప్పుడు ప్రతిస్పందించడం అంటే మనకి ఏ విధమైన యుద్ధ కాముకత లేదు, కానీ మనం ప్రతిస్పందించడం బలంగా. మన న్యూక్లియర్ డాక్ట్రిన్ చూడండి. న్యూక్లియర్ డాక్ట్రిన్ ఏముంటుంది? మన అణు విధానం చెప్పండి, నో ఫస్ట్ యూజ్ పాలసీ. కానీ నెక్స్ట్ ఏం చేస్తాం? అవతలోడు దాడి చేస్తే మాత్రం మినిమం క్రెడిబుల్ డిటరెన్స్ ఉంటుంది. అంటే మినిమం క్రెడిబుల్ డిటరెన్స్ ఏ స్థాయిలో ఉండొచ్చు? వాడు మళ్ళీ కోలుకోలేని విధంగా దెబ్బతీస్తాం. తప్పదు అది. ఎందుకని? వాడు ఫస్ట్ అయితే మనం యూజ్ చేయం, బట్ ఫస్ట్ వాడు యూజ్ చేశాడే అనుకో, దెన్ ఇట్ ఈస్ ఏ మినిమం క్రెడిబుల్ డిటరెన్స్. ఇంకా వాడు జీవితంలో మళ్ళీ పైకి లేవాడిగా. ఓకే, వాడే కాదు, వాడి దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రెండో రోజు చూడరు ఇక అనే పరిస్థితి. కానీ తప్పదు అది. అంటే మనది ఎలా ఉంది? ధర్మైకనిష్టమై ఉంటుంది అనమాట విధానం చూస్తే, ఏ పాలసీ చూసినా. ఇప్పుడు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫామ్ చేసింది ఎవరి లీడర్షిప్లో? భారతదేశం లీడర్షిప్. COP21 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అని ధరిత్రి సదస్సు జరిగింది ఎర్త్ సమ్మిట్ 92లో. ఆ తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అని 20 years తర్వాత జరిగింది. ఆ తర్వాత దాన్ని కొనసాగించిన వాళ్ళు COP21లో, ప్యారిస్ ఒప్పందంలో 2015 టైంలో దాన్ని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ద్వారా ఈరోజు పునరుత్పాదక ఇంధనాన్ని బాగా అభివృద్ధి చేసి కార్బన్ ఎమిషన్స్ తగ్గించడంలో, ఇన్స్టాల్ కెపాసిటీ తీసుకురావడంలో ఎవరి పాత్ర ఉంది? భారతదేశం పాత్ర ఉంది. నాయకత్వం ఎవరిది? భారతదేశం. ట్రాపికల్ కంట్రీస్ అన్నింటినీ ఏకం చేసింది. ఆఫ్రియేషియన్ కంట్రీస్ని వ్యాక్సిన్ మైత్రి ద్వారా ఏకం చేసింది భారతదేశం. సో ప్రపంచం ఎదగాలంటే భారతదేశం ఎదగాలి. భారతదేశం ఎదిగిందంటే ప్రపంచం ఎదుగుతుంది. ప్రపంచంలో ఉన్నదంతా భారతదేశంలో ఉంది అని భారతదేశంలో ఉన్నది ప్రపంచానికి కావాలి, మళ్ళీ అక్కడ లేదు. సో ప్రపంచంలో ఉన్నవన్నీ ఈ దేశంలో ఉన్నాయి, ఈ దేశంలో ఉన్నది ప్రపంచంలో లేదు, కాబట్టి ఈ దేశం అందించడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ భారతదేశంలో ఏంటి? బహుళత్వం ఉంది, వైవిధ్యత ఉంది, అంటే ప్లూరలిజం, డైవర్సిటీ. అకామిడేషన్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది, అసిమిలేషన్ ఉంది. అంటే స్వీకరించడం, అకామిడేషన్ వాళ్ళని ఆదరించడం, స్వీకరణ, ఆదరణ, ఇంకా తెలుసు వాళ్ళని సహోదరత్వం, ఇవన్నీ ఉన్నాయి. సౌభ్రతత్వం, సహోదరత్వం అన్నీ కలుపుకొని ఉంటాయి. వీటితో పాటు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తోకలు జాడిస్తామంటే మాత్రం కట్ చేస్తారు భారతదేశం. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మోనోథిజం అంటే ఒకటే మతం ఉండాలి అనే ఏదైనా తీసుకొచ్చే ప్రమాదం ఉంది అని గమనిస్తే మళ్ళీ భారతదేశం దాన్ని సరి చేసుకుంటుంది, సరి చేస్తుంది కూడా. మత ఛాందసవాదాన్ని ఉన్న అది టెర్రరిజాన్ని పెంపొందిస్తున్నా ఎక్కడైనా
తీవ్రమైన మత ఛాందసవాదం, ఎక్కడైనా ఆ తాలిబానీ టెర్రరిస్ట్ విధానాలు కనిపించిన, ఇస్లామిక్ టెర్రరిస్ట్ విధానాలు కనిపించిన, లేకపోతే ఇంకేదైనా రాడికల్ ఫండమెంటలిస్ట్ ఐడియాలజీస్ ఏ మతంలో అయినా చోటు చేసుకుంటున్నా వాటి వెంటనే గమనిస్తూ ఉంటుంది భారతదేశం. సమాజం గమనించగలదు కాబట్టి భారతదేశం గమనిస్తుంది అంటాం. భారతదేశం అంటే ఎవరు? ప్రజలు. సో ఇప్పుడు మనం రాసేటప్పుడు మత సామరస్యత, సౌభ్రతత్వం, అలానే ఏకస్వామ్య ధోరణిలో అరికట్టడం, అకామిడేషన్, ఆదరణ, స్వీకరణ, సహోదరణ, ఇవన్నీ కూడా ఉంటాయి భారతదేశంలో. ఇది నేటి ఇది ఎందులో ఉన్నాయి? ఇవన్నీ భారత రాజ్యాంగంలో కూడా ఉన్నాయి. అది పీఠికలో స్వయంగా ప్రిఫేస్లో కనిపిస్తుంటుంది. రాజకీయం అంటే ఏంటి? రాజ్యాంగమే కదా ఫస్ట్. నెక్స్ట్ ఏంటి? అంతర్జాతీయంగా ఉన్నది. ఇలా మనం రాయాల్సిన పద్ధతి ఇది. అంతేగాని ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఎట్లా తిట్టాడు, అలాగా మళ్ళీ నేటి రాజకీయాలకు అనువర్తించండి అంటే కవిత హరీష్ రావుని ఎలా తిట్టింది, ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఎలా విడిపోయింది. అన్నదమ్ముల మధ్య రాజకీయం కాబట్టి మనం కూడా అక్క చెల్లెళ్ళ అక్కడ అన్నదమ్ములు, అటు షర్మిల, కవిత, ఇటు జగను, ఇట్లా మళ్ళీ మిక్స్ చేసి రాద్దాము అని మీరు ఫిక్స్ అయ్యారనుకో, ఆ మిక్స్లో మీరు ఫిక్స్ అయితే వెక్స్ అయిపోతారు, ఇక ఏం దొరకదు. రైట్? మార్కులే రావు. అమ్మో ఇప్పుడు ఎలా ఉన్నాడంటే అటు వెళ్ళాడంటే దేశాన్ని అమ్మేస్తాడని భయపడతారు. ఎందుకని? మీకు బ్యూరోక్రటిక్ లెన్స్లో ఆలోచించడం రావాలి. లేదు అని భావిస్తారు. బ్యూరోక్రటిక్ లెన్స్ అంటే ఏంటి? తటస్థత, అవ్యక్తిగత, అంటే న్యూట్రాలిటీ, ఇంపర్సనాలిటీ. నెక్స్ట్ ఆబ్జెక్టివిటీ. బ్యూరోక్రటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏమేమి ఉంటాయి? ఆబ్జెక్టివిటీ, న్యూట్రాలిటీ, ఇంపర్సనాలిటీ. ఆబ్జెక్టివిటీ అంటే వస్తునిష్టత, నెక్స్ట్ తటస్థత, తర్వాత అవ్యక్తిగత. దేన్ని వ్యక్తిగతంగా తీసుకో, నువ్వు ప్రొఫెషనల్ లైన్స్లోనే చూస్తావు. అలానే ఏ పక్షం వహించేవు, అందరినీ సమదూరంలో పెట్టి చూస్తావు. వస్తునిష్టత, ఉన్న విషయాన్ని ఆధారభూతంగా చూస్తావు. ముందే కన్క్లూజన్కి రావు, నీ వ్యక్తిగత అభిప్రాయాలతో కన్క్లూజన్కి రావు. సో ఇవన్నీ ఉంటే వాడిని ఏమంటాం మనం? ఐఏఎస్ అంటాం. మళ్ళీ అలా అంటాం అనిపించుకునేలాగా ఉండాలంటే ఆన్సర్ అలా అనిపించాలి. ఆన్సర్ అలా అనిపించాలంటే మనం రాస్తున్న విధానంలో మన వైఖరి ఈ విధంగా ఉండాలి. ఇలా ప్రతిసారి నేటి రాజకీయ ఆదర్శాలు ఇందులో నుంచి ఎలా తీసుకుంటావు, నేటి భారత రాజకీయ ఆదర్శాలు ఎలా తీసుకుంటావు ఇందులో నుంచి అని అడుగుతున్నాడు. అలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడంటే మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఒక ప్రాపర్ బ్యూరోక్రాట్ని ఇక్కడి నుంచి ఎలా స్వీకరిస్తున్నావు అని అడుగుతున్నాడు. బ్యూరోక్రాటిక్ లక్షణాలను ఎలా స్వీకరిస్తున్నావు అని అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి? ఈ పాఠ్యాంశం నుంచి, కృష్ణరాయభారం పాఠ్యాంశంలో నువ్వు ఎలా గమనిస్తున్నావు. ఇప్పుడు మన కృష్ణుడికి సంబంధించి టోటల్ స్టోరీ అయింది. ఒక ధర్మరాజు కృష్ణుడిలోనే 70% క్వశ్చన్ ఆన్సర్స్ వస్తాయి, మిగతా 30% మళ్ళీ ద్రౌపది దగ్గర ఉంటుంది. ఓకే, భీమార్జునది ఒక 5% ఉంటే ఉండొచ్చు, లేదు. బట్ వాటిని ఇంక్లూడ్ చేస్తాం. జనరల్ ఓవరాల్ టెక్స్ట్లో తిక్కన గురించి చెప్పినప్పుడు రాస్తామేమో కొంత. తిక్కన పైన ప్రశ్నలు అడిగితే స్పెసిఫిక్గా. ఇప్పుడు ఇక్కడ నేరుగా వచనం ఉంది, ఈసారి పద్యం కాదు కాబట్టి చదువుదాం. ధర్మజ, మరి కపట ద్యూతంలో నిన్ను ఓడించి అడవులకు పంపేటప్పుడు ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు సంకోచం లేకుండా పకపకా నవ్వుతూ ఆడిన మాటలు నోటితో వెల్లడించరానివి. ఆ మాటలన్నీ విని ప్రజలంతా ధృతరాష్ట్రుడిని దూషిస్తూ, మీరు బలవంతులై ఉండి కూడా సత్యమునకు తల ఒగ్గి తల వంచుకొని ఊరక అడవులకు వెళ్ళటం చూచి ఆశ్చర్యపడుతూ దుఃఖించారు. నిందాపాత్రులైన వారు దైవం చేత ముందుగానే చెరుపబడి ఉంటారు కనుక అటువంటి వారిని చంపటం, చెరచటం చాలా తేలిక. దుష్టచిత్తులైన కౌరవులు అందరికీ చంపదగిన వారైనప్పటికీ నీకు మాత్రం చంపదగిన వారైన వారా? అంటే చంపకూడదు, దుష్టచిత్తులు అందరూ వీడిని చంపాలి, సంహరించాలి, అధర్మాన్ని నశించాలి అని భావిస్తున్నారు. చూడు, ప్రజలందరూ ధృతరాష్ట్రుని దూషించారు. ఆ రోజు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు పక్కపక్క నవ్వుతూ అవమానించి పంపిస్తున్నప్పుడు ఈ జిమ్మడిపోను, అయిపోను అంటా ఉన్నారంట అందరూ. అని తిడతా ఉంటే మీరు బలవంతులే ఉండి కూడా సత్యానికి తలొగ్గి ఉంచి కూడా, ఇడు బలవంతుడు అంటే బాహుబలి అక్కడి నుంచి బయటకు వస్తుంటాడు. ఎక్కడి నుంచి? కోట నుంచి. మధ్యలో దండాలయ అని సాంగ్ పాడుతుంటుంది. ప్రజలందరూ ఎవరికి మద్దతు ఇస్తున్నారు? అమరేంద్ర బాహుబలికి. మరి అమరేంద్ర బాహుబలికి శక్తి సామర్థ్యాలు లేవా?
అధర్మ వర్తనుడా కాదు. శక్తి సామర్థ్యాలు మెండుగా ఉన్నాయి. అంటే శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, ధర్మం ఉంది, ధర్మం వైపే నిలబడ్డాడు. మరి ఆడదాని ఒంటి మీద చెయ్యేస్తే తప్పు చేసే దేవసేన నరకవలసింది చెయ్యి కాదు తల అని చేయడంలో కూడా సరే అతను రాజధర్మాన్ని రాజు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నాను ఉండొచ్చేమో కానీ అక్కడ ఓవరాల్గా సెట్ చూస్తే ఏం అర్థమైంది? ధర్మవర్తనుడు పూర్తిగా. రెండవది ఏం చేస్తున్నాడు? అపారమైన శక్తి సంపన్నుడు, బల సంపన్నుడు, కానీ ప్రజాదరణ మెండుగా ఉన్నవాడు. అవన్నీ ఉండి కూడా రాజ్య బహిష్కరణ చేశానంటే ఏం చేశాడు? తలంచుకొని కామ్గా ముందుకెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన బ్యాచ్ వీళ్ళంతా ఎవరు? పాండవులు. ఎందుకంటే మనం జూదంలో ఓడిపోయాం. వాడు శకుని ఆ పాచికలని మంత్రించి దండించినా సరే ఏం చేసావు? ఓడిపోయావు. మొత్తానికైతే వాడు అధర్మంగానే గెలిచుంటాడు. అల్టిమేట్గా గెలిచాడు కదా, దానికి నువ్వు తలొగ్గాలి కదా. తలొగ్గి నువ్వు వెళ్ళిపోతున్నావు కదా. శక్తివంతుడు అయినప్పటికీ, ధర్మనిరతి కలిగినప్పటికీ అప్పుడు ప్రజలందరూ ధృతరాష్ట్రుని తిడుతున్నారు. ప్రజా మద్దతు అంటే కొన్ని సందర్భాల్లో ప్రజారంజక పాలన లేనివాడు కూడా అధికారంలో కొంతకాలం ఉండొచ్చు. అది కాలక్రమంలో కలియుగంలో జరిగిపోతుంది. అట్లా ప్రజారంజక పాలన లేకుండా ప్రజా వ్యతిరేక విధ్వంసక పాలన జరిగిన అధికారంలో ఉండే అవకాశాలు ఉండొచ్చు. అలాంటివి జరుగుతాయి ప్రజాస్వామ్యంలో. అలా జరిగినా సరే దాన్ని ప్రజలు కొంతకాలం గమనిస్తారు. గమనించిన తర్వాత ప్రజలు ఏం భావిస్తున్నారు? ఆ ధృతరాష్ట్రుడిని వధించు. ఇప్పటికీ నువ్వు గమనించు, ప్రజారంజక పాలన లేని ట్రంప్ ఉన్నాడు, విధ్వంసక పాలన చేస్తున్నాడు, అంతర్జాతీయ సత్సంబంధాలను దెబ్బతీస్తున్నాడు, హైరార్కికల్ హెజిమోనికల్ డామినెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. అంటే ఏంటి? ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నాడు. అన్ని దేశాలను కట్టడి చేయాలని, నియంత్రించాలని భావిస్తున్నాడు. తన వ్యాపారానికి మాత్రమే ప్రయోజనం కలిగేలాగా వ్యవహరించమని ఒత్తిడి కలిగిస్తున్నాడు ట్రంప్. ఇది ప్రజా వ్యతిరేక పాలన. అంతర్జాతీయ శాంతి, సౌభ్రాతృత్వం, సహృదయతను దెబ్బతీసేటువంటి పాలనా విధానం. ఈ పాలన దక్షత కాదు, ఇదొక దుష్టత్వం అన్నమాట. ఇది పూర్తిగా సరే. అలాంటి వాణ్ణి ప్రజలు కొంతకాలం భరిస్తారు, చూస్తారు. ఇది కాలక్రమంలో సహజంగా చోటు చేసుకునే పరిణామక్రమం. అలాంటివి జరుగుతుంటాయి. విధ్వంసం జరుగుతుంది. జరిగే క్రమంలో బలాన్ని మళ్ళీ పరిశీలించి చూస్తే బలం ఎవరికి ఉంది? అమెరికాకు ఉంది. ఇప్పుడు 11 లక్షల అక్షోహిణీల బలం ఎవరికి ఉంది? కౌరవులకు ఉంది. 7 లక్షల అక్షోహిణీల బలం ఎవరికి ఉంది? పాండవులకు ఉంది. సో గజ, తురగ, రథాతి, పదాతి, దళాల సంఖ్య ఎక్కువ ఎవరికి ఉంది? కౌరవులకు ఉంది. ఇప్పుడు అమెరికానే కదా అత్యంత స్ట్రాంగెస్ట్ మిలిటరీ పవర్ ఉంది, ఎకనామిక్ పవర్ ఉంది. కానీ అమెరికా దుష్టత్వాన్ని, అధర్మవర్తనను కలిగి ఉంది. ఎందుకంటే అటువంటి రాజు ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో అలా జరుగుతుంటుంది. ఇప్పుడు ప్రజలు, ప్రపంచంలో ఉన్న వాళ్ళు వాడిని తిట్టుకోవట్లేదా? తిట్టుకుంటారు. వాడికి ఆయిల్ కావాలంటే నీకు ఆయిల్ మసాజ్ చేసేస్తాడు పూర్తిగా. ఎవరు? ట్రంప్. అలానే కదా ఇరాన్ లేపేశాడు. అదే ఇరాక్ సద్దాం హుసేన్ లేపేశాడు. ఇరాన్తో ఆంక్షలు విధిస్తున్నాడు ఆయిల్కి సహకరించట్లేదని. ఇప్పుడు అలా లిబియాలో ఆయిల్ కోసం ఏం చేశాడు? గడాఫీని లేపేశాడు. ఈజిప్ట్లో ఎవరు లేపేశాడు? హోస్ని ముబారక్. వీళ్ళు అంతర్యుద్ధాలు సృష్టిస్తారు. వీళ్ళే అంతర్యుద్ధాలు సృష్టిస్తారు. సివిల్ వార్ అంటారు. అంటే పౌరులు తండుకు చేస్తారు. వీళ్ళు నెరేటివ్స్ బిల్డ్ చేస్తారు. వీళ్ళు 24 గంటలు దానికి ఒక థింక్ ట్యాంక్ టీం ఉంటుంది. ఆ నెరేటివ్స్ అంటే ఏంటి? కొన్ని పోకడలను సృష్టిస్తారు నెరేటివ్స్ అంటే. ఇప్పుడు ఈ దేశంలో ఒక ప్రభుత్వం ఒకరి పట్ల వివక్ష చూపిస్తుందనే ఒక భావన తీసుకొస్తారు. ఈ దేశంలో కంప్లీట్గా కులం మాత్రమే ఉంది, ఇంకేమీ లేదని విభజన తీసుకొస్తారు. మత సామరస్యం చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఒక నెరేటివ్ సృష్టిస్తారు. ఆ నెరేటివ్లో ప్రజలందరూ ఏం చేస్తారు? మాకు అన్యాయం జరిగిందేమో అనే భావనలో ప్రభుత్వాల పట్ల లేదా ఇతర సమాజం వాళ్ళ పక్కింట్లో ఉన్న వాళ్ళ పట్ల ఒక రకమైన ద్వేషాన్ని నింపుకుంటారు. ఈ కుల మత అసమానతల్ని సృష్టించి ఉన్నాయనే భావన కలిగించి
కొన్ని సందర్భాల్లో లేకపోయినా కూడా ఉంటుందేమో అక్కడిక్కడ అనే నెరేటివ్స్ని మనం చూసి, కొన్ని సందర్భాల్లో ఉన్నా కూడా వాటిని సంస్కరించుకునే అవకాశం ఉంటుంది. ఆ సంస్కరించుకునే అవకాశాలని విస్మరించేలా చేసి మనలో మనం అసామరస్యతకి లోనయ్యేలాగా చేసే ప్రమాదం ఉంటుందన్నమాట. వాటిని ఏమంటారు? సివిల్ వార్ సిచ్యువేషన్ అంటారు. ఆ సివిల్ వార్ ఎస్కెలేట్ అయ్యేది ఎప్పుడు? సివిల్ సొసైటీ ముందుకొచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు, నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పుడు. పేపర్ 2 జనరల్ స్టడీస్ ఈ ఇయర్ 2025లో మనకి వారం క్రితం జరిగిన ఈ ఎగ్జామ్లోనే ఏమడిగాడంటే, సివిల్ సొసైటీ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ నాన్ స్టేట్ యాక్టర్స్. అవునా? నాన్ స్టేట్ యాక్టర్స్ కన్నా ఎవరు ప్రమాదం అన్నారు? స్టేట్లో ఉన్న సివిల్ సొసైటీ ప్రమాదం అంటున్నాడు. నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే ఎవరు? టెర్రరిస్ట్స్ ఎగ్జాంపుల్ కదా. ఈ స్టేట్ యాక్టర్స్ అంటే ఎవరు? స్టేట్లో ఉన్న వాళ్ళు ఎవరు? సివిల్ సొసైటీ అంటే ప్రజలు, పౌరులు, పౌర సమాజం. పౌర సమాజం పేరులో ఎవరెవరు ఉంటారు? వివిధ ఎన్జిఓస్ ఉంటాయి, ఫారెన్ ఫండెడ్ ఎన్జిఓస్ ఉంటాయి. ఓకే, అవేమేం చేస్తుంటాయి? సాంస్కృతిక విధ్వంసం చేయొచ్చు, అభివృద్ధి నిరోధక చర్యలు చేపట్టచ్చు. ఓకే, ఇక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు కుడంకులం ప్రాంతంలో. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని వ్యతిరేకిస్తూ అక్కడ స్థానికులు ఉద్యమించారు. ఒక ఎన్జిఓ సపోర్ట్ చేసింది ఆ స్థానికులకి. ఆ ఎన్జిఓ యుఎస్ ఫండ్ చేసింది. ఆ యుఎస్ ఫండ్ చేసిన ఎన్జిఓస్ ఈ విధంగా వ్యవహరించని ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ ఇచ్చింది. అలానే నర్మదా డ్యామ్ని కట్టద్దని చెప్పేసి ఎన్జిఓస్ విపరీతంగా ఫైట్ చేసినాయి. అభివృద్ధి నిరోధకం, ఇండియాకి డ్యామ్స్ మంచివి కావన్నది, ఇండియాకి బహుళార్థ సాధక ప్రాజెక్టులు మంచివి కావని చెప్పారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ పర్యావరణాన్ని విధ్వంసం చేస్తాయని చెప్పారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ భారతదేశంలో న్యూక్లియర్ పవర్ మంచిది కాదని చెప్పారు. దాని మీద ఆంక్షలు విధిస్తామని చెప్పారు. దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చెప్పారు. ఎగ్జాంపుల్, మన రాష్ట్ర మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం వెళ్ళినప్పుడు కూడా ఆయనకి వ్యతిరేకంగా అక్కడ నిరసనలు చేస్తే తెలుస్తున్న విషయం ఇది. సో ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదంతా? సివిల్ సొసైటీ అంట, పౌర సమాజం. పౌరులు తమ హక్కులు అనే పేరుతో ఈ అభివృద్ధి నిరోధక చర్యలకు పాల్పడతారు. మరి దేశంలో అభివృద్ధికి కీలకమైనది ఏంటిది? మొదటిది ఎనర్జీ, శక్తి. ఎనర్జీ సెక్యూరిటీ దేశానికి కావాలి. ఎనర్జీ సెక్యూరిటీ ఎలా వస్తుంది? ఒకటి ఎలక్ట్రిసిటీ, రెండోది ఆయిల్. మేజర్ టార్గెట్ భారతదేశం పైన 75 సంవత్సరాలుగా దేని మీద జరుగుతుంది? మీరు బాగా లోతుగా గమనించండి. మనకి అమెరికాకి పంచాయతీ దేని విషయంలో ఉంది? మనకేం లేదు అసలు, అమెరికాకే ఉంటుంది. ఏ విషయం? ఆయిల్ పర్చేస్. ఆయిల్ పర్చేస్ ఫ్రమ్ వేర్? రష్యా, ఇరాన్, వెనిజులా. ఈ మూడింటి మీద వెనిజులాని నాశనం చేసింది యుఎస్, ఇరాన్తో ఫైట్ చేసింది, ఇరాక్ని దెబ్బతీసింది, రష్యాతో ఫైట్ చేస్తుంది. మరి అందరితో నువ్వు ఫైట్ చేస్తూ కూర్చొని నన్ను ఆయిల్ కొనొద్దంటే నేను ఎడగొనాలి? 140 కోట్ల మందికి మరి డెవలప్మెంట్ ఎట్లా చేయాలి? అవునే కదా. నీ అంత్యోదయ అన్న యోజన ట్రాన్స్పోర్టేషన్ జరిగి నీకు ఫుడ్ రావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను అనేది. ఆయిల్ విషయంలో మొదటి గొడవ. రెండవ గొడవ అత్యంత కీలకమైనది ఏంటంటే ఎనర్జీ సెక్యూరిటీ. అంటే ఎనర్జీలో ఆయిల్ వచ్చి ఇది న్యూక్లియర్ మీకు తెలుసు కదా, హోమీ జే బాబా. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంటుంది, ఏమంటారు దాన్ని? సిఐఏ. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏం చేసింది? ఆ హోమీ జే బాబాని చంపించింది. ఓకే, హోమీ జే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని ఉంది తెలుసు కదా, బార్క్. దాన్ని స్థాపించిన వ్యక్తి 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చాడు. యురేనియం అండ్ ప్లూటోనియం ఆధారంగా. థోరియన్ రిజర్వ్స్ ఎక్కడున్నాయి? మోనోజైట్ శాండ్స్లో ఉన్నాయి. మోనోజైట్ శాండ్స్ ఎక్కువగా ఎక్కడున్నాయి? 3rd and 4th లార్జెస్ట్ పార్ట్ ఇన్ ద వరల్డ్ ఇండియాలో ఉన్నాయి. కేరళలో కూడా ఈ మోనోజైట్ శాండ్స్ ఉంటాయి. మోనోజైట్ శాండ్ నుంచి ఏం తీస్తాం మనం? థోరియన్ తీస్తాం. ఈ థోరియన్తో మనం ఏం మిక్స్ చేసి ఏం తీస్తుంటాం? యురేనియం నుంచి నెక్స్ట్ 2nd స్టేజ్ యురేనియం, తర్వాత స్టేజ్ ప్లూటోనియంతో ఇలా మనం ఈ మిక్స్ చేసుకొని న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం. ఈ 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ని ఒక 10 to 15 ఇయర్స్లో ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటాడు. చేసుకుంటే ఎవరిని సిఐఏ లేపేసింది?
ఈయన ఆ విషయంలో డిస్కషన్లో ఉన్న వ్యక్తి ఎవరు దానికి సపోర్ట్ చేసింది? లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి అనుమానాస్పద మరణంలో ఉన్నారు. ఇప్పుడు మీరు గమనిస్తే భారతదేశం ఎనర్జీ సెక్యూరిటీ ఇప్పటికీ కూడా ఆ థర్డ్ స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఎప్పుడైతే అది అడ్డుకున్నారో, అది క్రయోజెనిక్ టెక్నాలజీని అడ్డుకుంది ఎవరు? అమెరికా. మనం ఎవరి నుంచి సపోర్ట్ పొందామో, ఈవెన్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తా అని రష్యా మనకి చెప్పింది, కానీ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైన్ ద్వారా రష్యాని అడ్డుకుంది ఎవరు? అమెరికా. అప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయకుండా భారతదేశం ఏం తెచ్చుకోవాల్సి వచ్చింది? ఓన్లీ కేవలం క్రయోజెనిక్ ఇంజిన్స్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఈ క్రయోజెనిక్ టెక్నాలజీని డెవలప్ చేద్దామని ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే దాన్ని డెవలప్ చేసిన వ్యక్తి ఎవరు? నంబి నారాయణ్. ఆయన్ని తీసుకెళ్ళి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది? జైల్లో పెట్టించింది. అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నవాడిని ఒక దగ్గర ఇరికిచ్చి ఆ మినిస్ట్రీని మళ్ళీ లోపరుచుకున్నట్టు చేస్తే ఇదంతా చేసి క్రయోజెనిక్ టెక్నాలజీ దానివల్ల భారతదేశానికి 3 దశాబ్దాలు లేట్ అయింది, ఆలస్యమైంది. ఇప్పుడు అదే క్రయోజెనిక్ టెక్నాలజీతో, అంటే అమెరికాలో ఒక హాలీవుడ్ ఫిల్మ్ అవతార్కి అయ్యే ఖర్చులో సగం ఖర్చుతో మనం మంగళయాన్ చేసాం. మంగళయాన్కి వెళ్తాం. చంద్రయాన్ 3కి వెళ్ళాం. మంగళయాన్ అంటే మనం క్రయోజెనిక్ టెక్నాలజీని ఉపయోగించడం స్టార్ట్ చేసిన తర్వాత వరల్డ్స్లో చీపెస్ట్ అండ్ హైలీ క్వాలిటీ ప్రొడక్షన్ చేయగలుగుతున్నాం. అది క్రయోజెనిక్ సాంకేతికత. అంటే భారతదేశ అభివృద్ధిని డిలే చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు భారతదేశ అభివృద్ధిని డిలే చేసే ప్రయత్నం ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే, ఒక రిలీజియస్ అండ్ క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తూ ఉండడం బై యూజింగ్ సోషల్ మీడియా ప్రొపగండాస్. వాటిని కూడా స్లోగా అడ్డుకుంటూ రావడం. ఓకే, మిస్అండర్స్టాండ్ క్యాంపెయిన్స్, వీటిని అంటే సివిల్ సొసైటీ. అందుకే మీకు అజిత్ దోవెల్ ఇక్కడికి భారతదేశంలో మన హైదరాబాద్లో, మన తెలంగాణలోని హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీకి 2021లో ఆ ప్రాంతంలో వచ్చి స్పష్టంగా ఏం చెప్పాడు? భారతదేశం 2.5 యుద్ధం చేయాలని చెప్పాడు. 2.5 వార్. 2.5 వార్ అంటే ఒకటి పాక్, రెండవది చైనా వస్తే మూడో యుద్ధం ఎక్కడొస్తుంది? వితిన్ కంట్రీ వస్తుంది. వితిన్ కంట్రీ అంటే ఎవరి నుంచి? సివిల్ సొసైటీ నుంచి. ఓకే, సివిల్ సొసైటీలో ఏం చేస్తారు? విడదీయడానికి పలానా వాళ్ళని గో బ్యాక్ అనేది కూడా తీసుకురావచ్చు, ఉండొచ్చు. బేసిక్గా అంటే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి అందరికీ, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దానిలో ఏమన్నా అడ్జస్ట్మెంట్స్, ట్రేడ్ రిలేటెడ్ ప్రాబ్లం. ఇప్పుడు మనకి బ్యూరోక్రసీలో అవినీతి ఉందంటే బ్యూరోక్రసీని రద్దు చేద్దామా? లేదా దాన్ని సంస్కరించేటట్టుగా ఏసీబీని స్ట్రెంథెన్ చేయడం ఏదో చేస్తారు కదా. అట్లనే ట్రేడ్ రిలేషన్స్లో ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే ట్రేడ్ని ఎలా అడ్రస్ చేయాలో చెప్పాలి. సో ఇలాంటి దిస్ ఈజ్ వాట్ ద ప్రాబ్లం. ఇవన్నీ సివిల్ సొసైటీ ఎప్పటికప్పుడు కొత్తగా ఏదో రకంగా వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినవి కావు. ఈ విశ్లేషణలు దేనికి చెందినవి? దేశ భద్రత, రక్షణ, అభివృద్ధికి సంబంధించిన రాజకీయ అంశాలు. ఈ కోణంలో ఆన్సర్ ఉండాలి. ఏ కోణంలో? ఇదిగో భారతదేశానికి అభివృద్ధి సంబంధించి ఇవి కీలక అంశాలు. ఈ కీలక అంశాల్లో భారతదేశ రాజకీయ విధానాలు రూపకల్పన, అది న్యూక్లియర్ పాలసీ కావచ్చు, ఇంటర్నేషనల్ పాలసీలో కావచ్చు, చరిత్రను గమనిస్తే ఈ పద్ధతిలో ఉంటుంది. ఈ పద్ధతికి భారతదేశం అనుసరించిన వ్యూహాత్మక దౌత్య నీతి, వ్యూహాత్మక రాజనీతిజ్ఞత అని ఇలా చెప్పాలి. వ్యూహాత్మక రాజనీతిజ్ఞతలో ఏం చేసాం? స్వయం ప్రతిపత్తిని సాధించాం. సాంకేతికంగా, ఆహార వనరుల పరంగా, మానవ వనరుల అభివృద్ధి పరంగా. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. దానికి తగ్గట్టుగా సామధాన భేదోపాయాల తర్వాత దండోపాయాన్ని భారతదేశం ఇదే పద్ధతిని మరింత కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. సామధాన ఉపాయాలను ఎవరికి ఉపయోగిస్తున్నాం? ఆఫ్రో ఏషియన్ కంట్రీస్కి. భేదోపాయాన్ని ఎవరికి ఉపయోగిస్తుంటాం? బోర్డర్ కంట్రీస్కి. దండోపాయాన్ని ఎవరికి ఉపయోగిస్తుంటాం? అది యాంటీ డెవలప్మెంటల్, యాంటీ సోషల్ యాక్టివిటీస్కి. ఓకే, అవునా కదా? సామధాన ఉపాయాలను ఎవరికి ఉపయోగించాం ఇప్పటిదాకా? మార్జినలైజ్డ్, అండర్ డెవలప్డ్, థర్డ్ వరల్డ్, గ్లోబల్ సౌత్. ఈ టర్మ్స్ అన్నీ ఎవరికి? అండర్ డెవలప్డ్.
డీకోలనైజ్డ్ కంట్రీస్, రీసెంట్లీ డీకోలనైజ్డ్ కంట్రీస్ అంటే ఇటీవల స్వాతంత్రం పొందిన దేశాలు. గ్లోబల్ సౌత్ అంటే అంతర్జాతీయ గ్లోబల్ సౌత్ని తెలుగులో కూడా గ్లోబల్ సౌత్ అన్న టర్మ్ అలానే ఉంటుంది కొన్ని సందర్భాలు, అలా తీసుకోవచ్చు. అదే సో ఇప్పుడు మనం పాపాత్ములను హింసాత్మకులను పాములను నిర్దాక్షిణ్యంగా చంపినట్లే చంపాలి అని ఒక అర్ధాంతరన్యాసం ఉంటుంది. ఓకే, ఇది అనేది ప్రతిపాదాంశం. పాములకున్న విషలక్షణాలు కౌరవుల్లో కూడా ఉన్నాయి అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా నిందాపాత్రులైన దైవం చేత ముందుగానే చెరపబడి ఉంటారు కనుక అటువంటి వారిని ఎప్పుడైనా చెరచటం చంపటం చాలా కీలకం అని. మీ తండ్రికి భీష్మునకు చేతో ముదమొదవ భక్తి సేయను తగు నీకు. ఒకటి చూడండి, చేతస్ అంటే మనస్సు అని అర్థం. చేతస్ అనేది సంస్కృత పదం, ఇలాంటి మనోడు ఉపయోగించవచ్చు. కానీ కొంచెం కందెడెందమున అన్నాడు, ఎద కందింది అనేటట్టుగా కందెడెందమున అని తెలుగు పలుకుబడులే వాడాడు ఎక్కువ. కానీ ఆ తెలుగు పలుకుబడులు వాడడంలో తనకి సంస్కృత భాష పట్ల అగాంభీర్యత లేక కాదు, తనకు ఆ శక్తి ఉంది. ఆ శక్తి ఉన్నా తను కావాలని తేటైన తెలుగు నుడికారయుక్త పద ప్రయోగాలను చేస్తూ ఆ పలుకుబడులను తెలుగులో మొదటిసారి తీసుకొచ్చాడు. అందుకే అతను ఏమన్నారు, ఉభయ కావ్య ప్రౌఢి పాటించే శిల్పం. ఓకే, నన్నయ్యేమో ఉభయవాక్ ప్రౌఢి అని కీర్తింపబడ్డాడు శ్రీనాథుడి చేత. కానీ ఈయనకి స్వయంగా ఈయన ఏం చేస్తాడు, ఉభయ కావ్యకర్తలకు సమాన దూరాన్ని పాటించాడు. హరిహరనాథులకి సమదూరం పాటించాడు. అలానే సంస్కృత ఆంధ్ర కవులకు మధ్య ఒక సమన్వయకర్తగా నిలిచాడు. అందుకే ఇతన్ని ఏమన్నారు, ఉభయ కావ్య ప్రౌఢిని పాటించాడు. ఇప్పుడు చేతస్ అనేది మొదటి భక్తి. నీకు ఆ తలకు నేను చని విఖ్యాతంబుగా నీదు వినయమో అభివర్ణింతును. సరే, నీ తండ్రి ఎవరు, ధృతరాష్ట్రుడు పెదనాన్న. అలానే మీ తాత భీష్ముడికి చేతస్ముదము చేతముదము అన్నాడు. చేతోముదం ఆ హృదయానికి ఆనందం కలిగేటట్లు భక్తి చూపడి నీకేమిటి ఇష్టం కదా, చలో అదే చేస్తా నేను ఆ కురుసభకు వెళ్ళి నీ వినయ గుణాన్ని తెల్లుగా తెలిపే ప్రయత్నం నేను చేస్తానంటున్నాడు. అంటే రాజ్యభాగం సగం ఇచ్చే అవకాశం ఉంటుంది అని ఉద్దేశం కాదు, కానీ అది వ్యూహంలో భాగం. అలానే ఇతన్ని సాంత్వనపరచడంలో భాగం. మీకు ఇందాకే చెప్పా, కృష్ణుడి లక్షణాలు ఎన్ని ఉన్నాయన్నా, ఉద్వేగ ప్రజ్ఞ, ఇతరులను సాంత్వనపరచగలుగుతాడు. కన్సిలియేటరీ మెజర్స్ అన్న సాంత్వన శక్తి. భీష్ముడు సంతోషిస్తే ధృతరాష్ట్రుడికి హితో చెప్పి పాండవులకు న్యాయం జరిగేట్లు చేయగలరు. సో యుద్ధం జరిగితే స్వేచ్ఛామరణ శక్తి ఉన్న ఆ పితామహుడు స్వీయ వధోపాయాన్ని పాండవులకి చెప్పే అవకాశం ఉంటుంది. ఇది వ్యూహం. గమనించండి, ఎవరు, భీష్ముడి మరణ రహస్యం భీష్ముడికే తెలుసు. మరి భీష్ముడిని ఎవరు వధించలేరు. మరి ఆ విషయం తెలియాలంటే నీ వైపు ధర్మం ఉండాలి. అప్పుడు భీష్ముడు ఏం చేస్తాడు, లొంగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు భీష్ముడు మాటిచ్చాడు, ఇప్పుడు కట్టప్ప ఏం చేయాలి, మాటిచ్చాడు. వాడి తరతరాలుగా ఆ వంశం ఆ సింహాసనాన్ని పరిరక్షించాలి. ఆ సింహాసనం పైన అధర్మవర్తనుడైనా సరే తనిచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. కానీ కట్టప్పని నువ్వు నన్ను పక్కనుండగా ఎవరు ఏం చేయలేరు మామ అనే బ్యాచ్ అంటే భీష్ముడు అంటాడు. మరి కట్టప్ప పక్కనుంటే ఎవడేం చేయలేనప్పుడు అంటే కట్టప్పని ఇంకెవడైనా ఏం చేయగలడా, ఏమి చేయలేడని అర్థం. మరి అటువంటి కట్టప్పని వధించాలంటే ఇంకెవడో వధించాలి, కట్టప్పే. అంటే తనని చంపాల్సిన సీక్రెట్ ఎవరు చెప్పాలి, కట్టప్పే చెప్పాలి అని అర్థం. ఇప్పుడు భీష్ముడు ఆ కట్టప్ప మాదిరి. యుద్ధమే జరిగితే మరి ఆ స్వేచ్ఛా మరణ శక్తి ఆ పితామహుడు స్వీయ వధ ఉపాయాన్ని కూడా చెప్పాలి. అలా చెప్పాలంటే నీ వైపు ఏముండాలి, ధర్మం ఉండాలి. ఈ ధర్మం ఎక్కడ దొరుకుతుంది రా బాబు, ఏమన్నా పైసలిచ్చి కొనుక్కుందాం అంటే దొరకదా. రాజ్యాలున్నా దొరకదు, ఎన్ని ఇది ఉన్నా ఏ ఉన్నా కూడా నీకు ధర్మం దొరకదు. ధర్మం దొరకాలంటే ఎక్కడ దొరుకుతుంది, ధర్మం దొరకాలంటే నీకు నీ జీవన ప్రయాణంలో నువ్వు చేరుకునే గమ్యంలో అణువులో నువ్వు పాటించినటువంటి విలువల సూత్రం పైన ఆ ధర్మం నిలబడి ఉంటుంది.
ఆ విలువల సూత్రాన్ని గమనించినటువంటి ప్రజాదరణ నీకు లభిస్తుంది. ప్రజలు ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి ఆ ధర్మ నిరతిని, ధర్మైక నిష్ట హృదయాన్ని గమనించడం ప్రారంభిస్తారో నీకు ఉన్నటువంటి సంకల్ప శక్తికి ఈ ప్రకృతి సహకరిస్తుంది. అంతే. నీ మొదటి ధర్మైక నిష్టమై ఉండాలి, ప్రకృతి సహకారం కావాలంటే. అది ఇప్పుడు స్వీయ వధోపాయని పాండవులకు చెప్పవచ్చు. వారి మనసుల్లో అట్టి సౌముఖ్యాన్ని కలిగించాలంటే కురుసభలో శ్రీకృష్ణుడు ధర్మజుడి వినయాది గుణాలను ప్రస్తుతించడం రాజనీతి. ఇది భేదోపాయంలో ఒక భాగం. చెలులు చుట్టలు దేశంబుల రాజులు వినగా నీదు పుణ్యచరిత్రంబులు నీవు ధర్మ మార్గము తలచుటయు తెలియపలికిదం కురుసభలో. ఇప్పుడు అర్థమైంది అంటున్నాడు కదా. మరి ధర్మాన్ని మనం మెల్లమెల్లగా పోగు చేసి సేవింగ్స్ చేసి ఇంతగానం చేయాలి, మరి అది చేస్తా అంటున్నాడు. చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు. చెలులు చుట్టలు దేశం, నీతో ఉన్నటువంటి మిత్రులు చుట్టాలు, దేశంలో ఉన్నటువంటి రాజులందరూ, దేశంబుల రాజులు వినగా నీ పుణ్యచరిత్రం, అబ్బా ఎంత మంచోడ్రా బాబు, వాడిని ఇంతగానో అవమానించావు, ఈయన భార్యని మొత్తం అడవిలో అరణ్యవాస పాలు చేసావు, అజ్ఞాతవాసానికి వెళ్ళేలా చేసావు, ఇప్పటికీ రాజ్యం ఇయ్యనని చెప్పావు. వారికి అంత అన్యాయాన్ని అపకారాన్ని తలపెట్టి కక్ష తీర్చుకొని అసూయ ద్వేషాలను నింపుకొని ఉన్నా కూడా వారు ఏమాత్రం పశ్చాత్తాపానికి లోనవ్వని స్థితిలో ఉండి కూడా నువ్వు ఏం చెప్తున్నావు? మనందరం అన్నదమ్ములం, కొట్లాడుకోవద్దు, శాంతి వచనాలు పలుకుతా, శాంతిగానే ఉందాము, యుద్ధం వద్దు, కొంచెం నాకు 5 ఏళ్ళైనా ప్లీజ్, నేను బతకడానికి క్షత్రియుని కదా, నన్ను ఆశ్రయించిన వాళ్ళు లక్షల్లో ఉంటారు, వారిని నేను పోషించాలి కదా అని మాట్లాడే స్థితిలో ఉన్నావు. అంటే ఇంకా ఆ స్థాయి ధర్మం నీ దగ్గర ఉన్న తర్వాత నిన్ను ఎవరో సంకల్పదుగో దేశములు వినగా నీదు పుణ్యచరిత్రములు నీవు ధర్మ మార్గము తలచుటయం తెలియపలికెదను కురుసభలో అని ధర్మ. ఇది కృష్ణుడి తత్వం. కృష్ణతత్వంలో ఇవన్నీ మీకు కనిపిస్తాయి. కృష్ణుడి తత్వంలో ఏముంది? ఇప్పుడు దౌత్యం ఉంది, వ్యూహం ఉంది. ఆ వ్యూహం వెనకాల ధర్మైక నిష్టమైన హృదయంలో సర్వాంతర్యామి తత్వం ఉంది, దివ్యాదివ్యత్వం ఉంది. తర్వాత మనోడు ఏం చెప్తున్నాడు ఫస్ట్ నుంచి చివరి దాకా? ఇది తనకున్నటువంటి శాంతి గమతులో ఆశ్రిత పోషకతత్వంలో స్థిత ప్రజ్ఞతను కనబరుస్తూ ఉంటున్నాడు చివరి వరకు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అదే. దానికి దుర్యోధనుడు ఇయ్యకొనక తెరుగుబారిన, ఇదిగో నేను సభలోకి వెళ్ళిన పలికిన మాటలను దుర్యోధనుడు సమ్మతించకుండా న్యాయం విడిచి ప్రసంగించడం, ఆ ధృతరాష్ట్రుడు అతడి మాటలు తిరస్కరించకపోవడమే కాకుండా ఎలాగో నేను వెళ్తా, ఆ దుర్యోధనుడు దుర్బుద్ధి చూపిస్తాడు, నేను చెప్పిన మాట వినడు, ధృతరాష్ట్రుడు కూడా వాన్నే వెనకేసుకొస్తాడు. అదంతా అందరూ చూడాలి. ఆ ఉదాసీన వైఖరిని ధృతరాష్ట్రుడు ప్రదర్శిస్తుంటే అందరూ చూసి కనులారా చూస్తుంటే, మీరు ఇంతకుముందు అనుభవించిన కష్టాలన్నీ స్మరించి నేను సభలో వాటిని పలుకుతాను, ఇంత కష్టపడరు. ఇది ఆ కౌరవుల్నే అందరూ ఏం చేస్తారు? చీకొడతారు. ఆ రోజు నిన్ను అడవుల పాలు చేసినప్పుడు ప్రజలందరూ కౌరవుల్ని చీకొట్టారు, ఈరోజు సభలో అందరూ చీకొట్టేలా చేస్తా అనేది వ్యూహం. ఇంతకు మించి మనకి కావాల్సిందేముంది? నా శక్తి కొలిది బహువిధాల సంధికే ప్రయత్నిస్తాను. సంధి కుదిరితే మంచిదే, ఒకవేళ కుదరకపోతే ఆ సభలోని వారి ప్రయత్నాలు ఎలా ఉన్నావో, యుద్ధం చేయగల వాళ్ళ అచ్చటి వారి ప్రవర్తనలు, వారి సామర్థ్యాలు ఏపాటివో గ్రహించి నీకు విజయం సమకూడే విధంగా మరలిస్తాను. అంటే ఎంతటి ఇంటెలిజెంట్ ఫెలో చూడు. ఇక్కడ నేను అక్కడికి వెళ్ళి కూడా ఏం చేస్తా? వాళ్ళందరూ సంధి కుదిరితే మంచిది, ఒకవేళ కుదరకపోతే ఆ సభలోని వారి ప్రయత్నాలు ఎలా ఉన్నాయో, సంధి కుదరకపోతే ప్రయత్నాలు ఇంకా దేనికి జరుగుతాయి? యుద్ధానికి. ఆ యుద్ధ ప్రయత్నాలు ఎలా ఉన్నాయో నేను గమనిస్తా అని ఎవరన్నారు? కృష్ణుడు. ఎంత వ్యూహాత్మకత ఉంది చూడండి. యుద్ధం చేయగల వారి అచ్చటి వారి ప్రవర్తనలు, వారి సామర్థ్యాలు ఏపాటివో కూడా నేను అంచనా వేసి నీకు అచ్చటి గ్రహించి నీకు విజయం సమకూరే విధంగా ప్రయత్నిస్తాను. ఆ సుయోధని ముక్కున నావికలుగా పుడమి ఈ కీడు కావున పోరకలుగు, నేను కయ్యపు శకునంబులి నీయేని గంటి నీవు అనుత్సాహివిగాక వలదు అని చెప్పాడు. ఇది ధర్మజ అంటే మన కృష్ణుడు శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో పలికినటువంటి పలుకుల్లో తారాస్థితికి తీసుకెళ్ళినటువంటి పద్యం ఏది? ఇక చివరిగా ఇలా తీసుకెళ్తాడు. అలా స్లోగా ఆ టెంపోని ఇలా ఇంక్రీజ్ చేస్తాడు. ఆ సుయోధని ముక్కున నావికలుగా
పుడమి నీకు కీడు, పుడమి నీ కీడు నీకు ఏడు. మనము తెలంగాణ మాండలికంలో రాసినటువంటి రచన ఏదైనా ఉందంటే నెల్లూరు ఆస్థానంలో మనుమసిద్ధి ఆస్థానంలోనే తిక్కనని చెప్పచ్చు 11వ శతాబ్దంలో. నేను ఇయ్యా అంటాం, నీకు ఈడు వాడి ఈడు అంటున్నాం మనం, అవునా? నేను ఒల్లా నేను ఇయ్యా ఏం అట్లాంటి పదాలు చూడు. ఆ సుయోధుని ముక్కును నావిగలుగా పుడమి నీకీడు నీకీయడు అని అర్థం. పుడమి అంటే భూమి రాజ్యభాగం, పుడమి నీకీడు. కావున పోరగలుగు, పోరు అన్న పదం ఇప్పటికీ నిలిచిపోయిన తెలుగు పదం. ఈయన పోరేందిరాబాయ్, నీ లొల్లేంది, పోరు నీ గొడవేంది. ఓకే, అసలు ఈ పోరడు పోరు పోరాటం అసలు ఈ పదాలన్నీ కూడా ఇంకా నిలిచిపోయి పలుకుతున్నవి. పోరగలుగు, నేను కయ్యపు శకునంబులు ఎన్ని కంటి నీవు అనుత్సాహివి కాగవలదు. నేను కయ్యపు శకునంబులు ఎన్నో కంటిని నీవు అనుత్సాహివి మాత్రం కాకు. ఆ సుయోధనుడు ఏమాత్రం సిగ్గు శరం మానం అభిమానం లేవు, అందుకే నీకు రాజ్యం ఇయ్యడు. అట్లాంటి వేడు ఎప్పుడైనా పోరకే సిద్ధపడతాడు, అంటే యుద్ధానికే సిద్ధపడతాడు. కావున పోర కలుగు, పోరంటే యుద్ధం. కలిగిన తర్వాత ఆ కయ్యపు శకునాలే వాడు ఎన్ని పలికినా వాడు పలుకడానికి సిద్ధంగా ఉంటాడు. అలాంటివే నేను చూస్తాను. కయ్యపు శకునాలే కంటిని చూస్తాను, కయ్యపు శకునాలు కంటిని. మరి నేను అవన్నీ చూసి నేను ఇంతగానం కష్టపడి సంధికార్యం చేసిన సుయోధనుడు మాత్రం వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు నేనేం చేస్తా, నువ్వు చెప్పు. లాజిక్, యుద్ధమే జరుగుతుంది కదా, అవన్నీ చూసా కదా. అప్పుడు నేను యుద్ధానికే సిద్ధపడమని చెప్పాల్సిన పరిస్థితి వస్తే నువ్వు నిరుత్సాహానికి లోనవ్వకు. అరే నేను సంధి జరుగుతుంది అనుకున్నా, వంశనాశనం జరుగుతుంది ఏంటి అనే బాధ మాత్రం వ్యక్తం చేయకు అన్నాడు. ఇది కృష్ణుడు ఆ ఎత్తుగీతి, తేటగీతిలో ఎత్తుగీతిని పలికాడు. ముక్కుడు నావిగలుగు అనేది ఒక చక్కని తెలుగు నుడికారం. ముక్కుడు నావిగలుగు అని అంటే నీ శ్వాస ఉన్నంతకాలం అతను నీకు రాజ్యభాగం ఇవ్వడు అని చెప్పాల్సిన దాన్ని ఏమన్నాడు, ముక్కున నావిగలుగా అంటే వాడి ఒంట్లో ఊపిరి ఉన్నంతకాలం నీకు రాజ్యభాగం ఇయ్యడు. ఒంట్లో ఊపిరి ఉన్నంతకాలం రాజ్యభాగం ఇయ్యడు అన్న తర్వాత ఇంకెట్లుంటుంది పంచాయతీ? యుద్ధమే అవుతుంది. ఇది యుద్ధం తప్పదు. పోరు జరిగే శకినాలు నేను ఎన్నో చూశాను. కాబట్టి ఈ తరుణంలో శాంతి సంధి అంటూ యుద్ధోత్సాహాన్ని మాని శాంతిమూర్తివై ఉండడం తప్పు అని చెప్తున్నాడు. ఇది కృష్ణుడి ఉపన్యాస పరమతాత్పర్యం అనమాట. నీవు అనుత్సాహివి కాగవలదని చెప్పడం. ఈ విధంగా ధర్మజ రథాన్ని ఏనుగులు చతురంగ బల సంపన్నులు అంటే 4 బలాలు చతుర్బలాలు ఏంటివి? రథము, ఏనుగులు, రథాతిదళం, నెక్స్ట్ గజబలం, కాల్బలం, కాలిబంటులు, ఓకే, ఇలా గుర్రాలు, ఇవన్నీ కలిపి అనే 4 రకాలు. రథాలు, తురగలు, గజాలు, కాల్బలాలు ఇవన్నీ కలిపి చతురంగ బలాలతో అనే 4 రకాల సేనా విశేషాన్ని సంసిద్ధం చేసుకొని దొరలను యుద్ధానికి ప్రేరేపిస్తూ ఆలస్యం జరగకుండా కథనానికి సన్నాహాలు సాగించని కృష్ణుడు అన్నాడు. విని భీమసేనుడు ఇక కృష్ణుడితో ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక భీముడిది స్టార్ట్ అయిందో. ఇక చూడండి భీముడు ఎలా మాట్లాడతాడు ఏంటి అదంతా మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాం. రైట్.